ప్రార్థన చేసుకొని ఈనాటి బైబిల్ స్టడీని ప్రారంభించుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మహాపరిశుద్ధుడా, వాక్యమై ఉన్నటువంటి మా యేసయ్య, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, మరి సాయంకాల వేళలో ఆన్లైన్ ద్వారా ప్రభా, మరి అయ్యా మీ యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి మీరు మాకు ఇచ్చిన యొక్క చక్కని తరుణాన్ని కొరకే మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎవరైతే మరి ప్రభా మీ యొక్క ఏర్పాటులో, మీ చిత్తంలో, మీ ప్రణాళికలో ఉన్నారో, వాక్యమును నేర్చుకుని ఆ ప్రకారంగా జీవించాలనే ఆశ కలిగినటువంటి బిడలు ఎవరెవరైతే ఉన్నారో తండ్రి, వారందరినీ కూడా ఈ సాయంకాల వేళ మీ కృపగల హస్తాలకు సమర్పిస్తున్నాము నాయన. మీరే మా అందరినీ దర్శించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సాయంకాల వేళ మీరే మా అందరితో ప్రత్యేకమైన రీతిలో మాట్లాడమని కూడా ప్రార్థన చేస్తున్నాము నాయన. ప్రభువా, మీ యొక్క వాక్యము వెల్లడి అగుడ తోటనే వెలుగు కలుగును అని మీ యొక్క వాక్యం తెలియజేస్తుంది ప్రభువా. అలాగే నైనా కీర్తనకారుడు ప్రార్థన చేసినట్టుగా మీ యొక్క ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆశ్చర్యకరమైన సంగతులను మేము చూచున్నట్లు మా యొక్క కన్నులు తెరవమని, మా ఆత్మీయ నేత్రాలను తెరవమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మీరు మాతో మాట్లాడుతూ ఉండగా, సంభాషిస్తూ ఉండగా నాయనా, మేము ఈ సాయంకాల వేళ ఎటువంటి ఆత్మీయ సంగతులు, ఎటువంటి లోతైనటువంటి సంగతులు ప్రభువా, మా ఆత్మీయ జీవితము కట్టబడడానికి ఏ సంగతులు మాకు అవసరమో నాయనా, ప్రియ పరిశుద్ధాత్మ దేవుడా, మీరే మాకు పరమ బోధకుడిగా ఉండి ఈ సాయంకాలపు వేళ మా అందరితో ముచ్చటించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయనా. మరి తండ్రి, ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ప్రభువా, మరి తండ్రి, మేమందరూ కలిసి ఏక ఆత్మతో, ఏక మనస్సుతో అయ్యా మిమ్మల్ని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, అలాగే మీ యొక్క వాక్యమును ధ్యానించిన ఉంటుండగా మీరే మాకు తోడుగా ఉండి నడిపించి మరి ఈ సాయంకాలపు బైబిల్ స్టడీని మా అందరికి కూడా అయ్యా దీవెనకరంగా, మీకు మహిమకరంగా జరిగించుకోమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావములను మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మిమ్మల్ని అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఆన్లైన్ బైబిల్ స్టడీకి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రతి వారం కూడా ఈ రీతిగా మనము దేవుని యొక్క పాదముల చెంత కూర్చొని దేవుని యొక్క లేఖనాలను అధ్యయనం చేయడానికి ప్రభు మనకు ఒక చక్కని అవకాశాన్ని కలుగజేశాడు. మరి ఈ యొక్క అవకాశాన్ని మరి మనం దాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా ప్రభు పేరిట నేను కోరుతూ ఉన్నాను. మరి మనం ఆరాధించే ప్రభువు గొప్ప దేవుడు, ఆయన వాక్యమైన దేవుడు, ఆయన మనతో ప్రతి దినము కూడా ఆయన మాట్లాడే దేవుడు. కాబట్టి ఆయన తన వాక్యమును ఇప్పుడు మనం ధ్యానించినట్టుగా ప్రభువే మనందరితో మాట్లాడి మనము ఆత్మీయంగా బలపరచబడడానికి దేవుడు మనందరినీ సంధించినట్లు మనందరూ కూడా ప్రార్థన పూర్వకంగా ఈ బైబిల్ స్టడీలో మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేయవలసిందిగా ప్రభు పేరిట నేను కోరుతున్నాను. మరి మీ అందరికి తెలిసినట్టుగానే యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆయన జీవించిన జీవితం, ఆయన చెప్పిన బోధలు, అలాగే ఆయన చేసిన పరిచర్య, అది మన సబ్జెక్ట్, అది మన అంశం. క్రొత్త నిబంధనలోని మొదటి 4 పుస్తకాలను, మత్తయి, మార్కు, లూకా, యోహాను, ఈ 4 సువార్తలను ఆధారం చేసుకుని ఈ యొక్క అంశాన్ని మరి మనము అధ్యయనం చేస్తూ ఉన్నాం. ద లైఫ్, టీచింగ్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఈ 3 భాగాలుగా మనం చేసుకుని అధ్యయనం చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఇదివరకు మనం 2 భాగాలను ముగించుకున్నాం. ద లైఫ్ ఆఫ్ జీసస్, యేసుక్రీస్తు ప్రభువారి జీవితాన్ని మనం చూసాం. అలాగే ద టీచింగ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభువారు బోధించిన అంశాలు కూడా చూసాం. ఇంకా చివరి భాగము ద మినిస్ట్రీ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి ఆ పరిచర్య అనే అంశంలో మనం ప్రస్తుతం అనుకున్నాం. మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్యను మనం అర్థం చేసుకోవాలి అంటే 2 వాక్య భాగాలు, చాలా సుపరిచితమైనటువంటి వాక్య భాగాలను మరి మనం గ్రహించవలసి ఉంది. ఒకటి లూకా సువార్త 4వ అధ్యాయము 17 నుండి 19 వరకు నేను చదువుతున్నాను. జాగ్రత్తగా ఆలకించండి. బైబిల్స్ ఉన్న వారు దయచేసి ఓపెన్ చేయండి, చూడండి. అలాగే నోట్బుక్స్, డైరీస్ ఉన్న వాళ్ళు పెన్ తో మీరు అక్కడ నేను చెప్తున్నటువంటి వాక్య భాగాలు కానీ, ఈ అంశాలు, ఈ విషయాలు కానీ, లేక
ఈ బైబిల్ స్టడీ అంతట్లో మీరు పార్టిసిపేట్ చేస్తూ ఉండగా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మీకు మరి తెలియచేస్తున్న విషయాలు కానీ మీరు నోట్ చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట కోరుతున్నాను. అలాగ నోట్ చేసుకున్న విషయాల్లో చివరిలో మీకు కొంత టైం ఇవ్వబడుతుంది. కాబట్టి ఆ టైంలో మీరు తప్పకుండా మీరు అందరితో కూడా షేర్ చేయొచ్చు. లూకా సువార్త 4వ అధ్యాయము 17 నుంచి 19 దాకా చదువుకుందాం. ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడింది. ఆయన గ్రంథము విప్పగా, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. యేసుక్రీస్తు ప్రభువారు వాడుక చొప్పున ఆయన సమాజ మందిరానికి వెళ్తూ ఉండగా ఒకరోజు ఆయనకు గ్రంథపు చుట్ట, యెషయా గ్రంథపు చుట్ట ఇవ్వబడినప్పుడు ఆయన ఈ యొక్క వాక్య భాగాన్ని చదివి, నేడు అది మనందరి వినికిడిలో ఇది నెరవేరి ఉన్నది అని చెప్పారు. అనగా నా జీవితంలో ఈ మాటలు నెరవేర్చబడ్డాయి అని ఆయన చెప్పడం జరిగింది. మరి ఈ మాటలు మనం సాధారణంగా ఆలోచిస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క మాటలు చదవడానికంటే ముందుగా సుమారు 800 సంవత్సరాల ముందుగానే యెషయా ప్రవక్త తను రాసిన గ్రంథంలో 61వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుతున్నాను చూడండి. యెషయా గ్రంథము 61వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఐజయా చాప్టర్ 61 verses 1 and 2. ఆ వాక్య భాగం ఎవరైనా చదువుతారండి? మైక్ ఆన్ చేసుకొని తీసిన వారు. ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీద వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలో నున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును. చాలు, థ్యాంక్ యూ. గమనించండి, మరి ప్రభు అయిన యెహోవా ఆత్మ నా మీద వచ్చి ఉన్నది అని చెబుతూ ఈ మాటలన్నీ కూడా మనం చదువుకున్నాం. కాబట్టి ఇదే మాటలను యేసుక్రీస్తు ప్రభువారు ఆ దినాన సమాజ మందిరంలో ఉన్నప్పుడు మరి వాటిని చెబుతూ ఇవి నా జీవితంలో ఈనాడు మన వినికిడిలో ఇవి నెరవేర్చబడుతూ ఉన్నాయి అనే విషయాన్ని ఆయన స్పష్టంగా తెలియజేశారు. కాబట్టి అసలు యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి అసలు ఎందుకు వచ్చారో మరి మనం ఆలోచిస్తే లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనం ప్రకారం, ఎవరైనా తెలిసిన వాళ్ళు చెప్పండి. బైబిల్ చూడకుండా చెప్పగలరా అక్కడ ఏముందో ఆ వాక్య భాగం? ఇంతకుముందు మీతో ఒకసారి పంచుకున్నాను, ఆ సన్నివేశాన్ని కూడా చూశాను. జక్కయ్య సంఘటన, లూకా సువార్త 19:10. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చును. అలా పూర్తిగా మీరు కంఠస్థం చేయాలి. సో కొన్ని వచనాలు ఆ రీతిగా మనము కంఠస్థం చేయాలి. అవి మన హృదయంలో ఉన్నప్పుడు మరి ప్రతి పరిస్థితుల్లో కూడా మనం దేవునికి వాక్య భాగాన్ని ఉపయోగించి దాని యందు విశ్వాసం ఉంచి వాటిని మన యొక్క పర్సనల్ లైఫ్ కి వాటిని అప్లై చేసుకుని క్లెయిమ్ చేయాలి. కాబట్టి లేకపోతే సాతానుడు కూడా ఈ వచనాలు మనం ఎత్తి చెప్పి విశ్వాసముతో మనం ప్రతి శోధన కూడా జయించవచ్చు. యేసుక్రీస్తు కూడా మీతో చెప్పాను కదండి ఇంతకుముందు, ఆ 3 శోధనలు కూడా ఎలా జయించారు, ఆయన దేని సహాయంతో జయించారు చెప్పండి తెలిసిన వారు. చెప్పండి, యేసయ్య ఆ 3 శోధనలు ఎలా జయించారు? వాక్యముతో. వాక్యముతో, వాక్య సహాయంతో కదండి. అందుకనే మనకు వాక్యము తెలియాలి. అందుకనే మన వాక్యం మీద ఒక సరైనటువంటి అవగాహన కలిగి ఉండాలి. అందుకనే మనందరూ కూడా వాక్యాన్ని ప్రేమించేవారుగా, ధ్యానించేవారుగా, అధ్యయనం చేసేవారుగా, కంఠస్థం చేసేవారుగా, వీటిని రిపీటెడ్ గా మరి మనం ఎక్కువ సమయం మరి ఇక్కడ మనం స్పెండ్ చేస్తూ దేవునితో ఆ రీతిగా మన వాక్యాన్ని చదివినప్పుడు, గ్రహించినప్పుడు, అది మన హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు ఇక ఆ వాక్యాన్ని ప్రతి పరిస్థితికి, మన జీవితంలో వెళుతున్న ప్రతి పరిస్థితికి మరి మనము
అన్వయించుకున్నప్పుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చూస్తాం. ప్రైజ్ గాడ్. మన జీవితాల్లో అద్భుతాలను కూడా మనం అనుభవించవచ్చు దేవుని యొక్క వాక్య సహాయంతో. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆ విషయాలను ఆయన సమాజ మందిరంలో చెప్పి మరి ఆయన జీవితంలో ఆయన ఎందుకు ఈ భూమి మీదకి పంపబడ్డారో ఆ విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తారు. ఇందు నిమిత్తమై అంటే ఈ కారణముల చేత ఆయన ఈ భూమి మీదకు ఆయన పంపబడ్డారు అని ఆయన తెలియజేస్తున్నారు. రైట్. ఓకే, ఇప్పుడు మనం ఆ చివరి సెక్షన్ లో ఉన్నాం కాబట్టి, మనము ముగింపు దశలోకి వస్తూ ఉన్నాం కాబట్టి మరి దయచేసి చదవండి ఈ స్లైడ్ మీద ఉన్నటువంటి విషయాలు. అంటే యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీదకు పరిచర్య చేయడానికి, అంటే ఎవరి మధ్య పరిచర్య చేయడానికి వచ్చారో ఆ లిస్ట్ ఇక్కడ నేను స్పెసిఫిక్ గా మెన్షన్ చేశాను. 4 సువార్తలు మనం చదివినప్పుడు మనకు అది అర్థమవుతుంది. కాబట్టి దయచేసి ఎవరైనా ఒకరు మైక్ ఆన్ చేసుకొని ఇవన్నీ చదవండి. 10 పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. చదవండి ఎవరైనా ఒకరు. Ministry of Jesus to specific groups: tax collectors, sinners, poor, women, Gentiles, sinners, adultery, outcasts, lepers, sick, disciples, children, religious leaders, and rulers. ఓకే, గమనించండి ఒకసారి అందరు కూడా ఆ లిస్ట్ చూడండి. యేసు ప్రభువారు పరిచర్య ఎవరి మధ్య చేశారు అని ఆలోచిస్తే, నెంబర్ 1 సుంకపు గుత్తదారులు, అనగా బ్రాకెట్ లో పాపులు. ఎందుకంటే ఆ రోజుల్లో సుంకపు గుత్తదారులు అంటే ట్యాక్స్ కలెక్ట్ చేసేవారు. రైట్. ఇప్పుడు మనకు కూడా స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్, సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్, మున్సిపల్ ట్యాక్స్ కలెక్ట్ చేసే వాళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళు. మరి ఆ రోజుల్లో ప్రభు వారి మధ్య పరిచర్య చేశారు. అలాగే రెండవ సెక్షన్ పూర్ పీపుల్ అంటే పేదవారు. మూడవదిగా స్త్రీల మధ్య. నాలుగవది అన్యజనుల మధ్య. ఐదవది పాపులు, ముఖ్యంగా వ్యభిచారంలో ఉన్నటువంటి వారి మధ్య ఆయన చేసిన పరిచర్య. అలాగే ఆరవదిగా మరి సమాజం నుంచి బయటకు వెలివేయబడినటువంటి వారు, కుష్ఠరోగులు ముఖ్యంగా. అలాగే ఏడవది అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారు, లేక వ్యాధుల చేత బాధపడుతున్నటువంటి వారు. అలాగే శిష్యులు. తొమ్మిదవది చిన్నపిల్లలు. ఇక 10వది ఆనాటి మత నాయకులు, మత పెద్దలు లేక అధికారులు మధ్య. అంటే ఆల్మోస్ట్ సమాజంలో ఉన్నటువంటి ప్రతి సెక్షన్ ని కూడా ఆయన ఎవరిని కూడా విడిచిపెట్టకుండా, అంటే అటు చిన్నపిల్లలు, స్త్రీలు, పురుషులు, పెద్దవారు, యవనస్తులు, రైట్, మరి అన్ని సెక్షన్స్ కూడా మరి మనం అందులో కవర్ చేయొచ్చు. ఆ రీతిగా ప్రభు వారి మధ్య పరిచర్య చేశారు. మరి నేను ఒక్కొక్క వారం ఒక్కొక్క సెక్షన్ మీకు వివరిస్తూ ఉన్నాను. మీరు నోటీస్ చేసే ఉంటారు, రైట్. రెగ్యులర్ గా అటెండ్ అవుతున్న వాళ్ళకి తెలుసు కదా. మరి ఒక వారమేమో మరి యేసుక్రీస్తు ప్రభు మరి సుంకపుదారుల మధ్య పరిచర్య అని చూసాం. నెక్స్ట్ పేద ప్రజల మధ్య పరిచర్య, అలాగే స్త్రీల మధ్య పరిచర్య. అలాగే లాస్ట్ వీక్ పోయిన వారం అన్యజనుల మధ్య యేసు ప్రభు వారు చేసిన పరిచర్యను చూసాం కదండి, రైట్. ఈ రోజు నేను హైలైట్ చేశానుగా 5th పాయింట్, అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరైతే మరి ఆ దినాన వ్యభిచారంలో ఉన్నారో, లేక పాపము చేస్తూ పాపులుగా మరి పిలువబడుతూ ఉన్నారో, వారి మధ్య ఆయన చేసినటువంటి పరిచర్యను ఈరోజు మనము ధ్యానం చేయబోతున్నాం. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. అందుకే నేను మీకు పంపించిన పోస్టర్లో జూమ్ లింక్ లో టైటిల్ కనుక మీరు చూస్తుంటే, ఈనాటి అంశం, టుడేస్ టాపిక్ ఏముందండి అక్కడ? జీసస్ మినిస్ట్రీ అమాంగ్ ద సిన్నర్స్. పాపుల మధ్య యేసుక్రీస్తు ప్రభు చేసిన పరిచర్య. పాపుల మధ్య యేసుక్రీస్తు ప్రభు జరిగించిన పరిచర్యను ఈరోజు మరి మనము అధ్యయనం చేసుకోబోతున్నాం. దీనికి ఒక మూల వాక్యాన్ని ఈరోజు మనందరూ కూడా చదవబోతున్నాం. స్లైడ్ మీద ఉంది కాబట్టి మీరు స్లైడ్ చూసుకుని డైరెక్ట్ గా చదవచ్చు, లేదంటే మీ బైబిల్స్ కూడా ఓపెన్ చేయండి. మూల వాక్యం ఈనాటి అంశానికి, యేసుక్రీస్తు ప్రభు పాపుల మధ్య జరిగించిన పరిచర్యకు మూల వచనం, కీ వర్స్ లేక మెయిన్ వర్స్ ఫర్ టుడేస్ బైబిల్ స్టడీ. ఓకే, రైట్. ఒకరు మైక్ ఆన్ చేసుకుని ఇంగ్లీష్ లో చదవండి ఫస్ట్, తర్వాత ఇంకొకరు మైక్ ఆన్ చేసుకుని తెలుగులో చదవండి. ఇక్కడే ఉందిగా స్లైడ్ మీద చదవండి. మరి ఫస్ట్ రెఫరెన్స్ చదివి తర్వాత చదవండి.
Luke 5:30-32. But the Pharisees and the teachers of the law who belonged to this section complained to his disciples, "Why do you eat and drink with tax collectors and sinners?" Jesus answered them, "It is not the healthy who need a doctor, but the sick. I have not come to call the righteous, but sinners to repentance." ఓకే, గుడ్. నెక్స్ట్ ఇంకొకరు ఎవరైనా తెలుగులో చదవండి. పరిసయ్యులను వారి శాస్త్రులను ఇది చూచి సుంకర్లతోనూ పాపులతోనూ మీరేలా తిని త్రాగుచున్నారని ఆయన శిష్యుల మీద సనిగిరి. అందుకు యేసు, రోగులకే గాని ఆరోగ్యం గలవానికి వైద్యుడు అక్కర్లేదు. మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువ వచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పాను. ఓకే, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనము, లేక యేసయ్య చెప్పిన మాటలో ఇది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఆ రోజుల్లో యేసు ప్రభు వారు మరి పాపులు అని పిలువబడే వారి దగ్గరికి వెళ్ళినప్పుడు, వారితో కూర్చున్నప్పుడు, వారితో భోంచేస్తున్నప్పుడు, వారితో సంభాషిస్తున్నప్పుడు మిగతా వాళ్ళు, చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు లేక దూరం నుంచి ఆయన చూస్తున్న వాళ్ళు కొంత విసుక్కొని, లేకపోతే ఆయన గురించి కూడా తప్పుగా అనుకుంటే, ఈయనేంటి చెడ్డ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు, పాపుల మధ్యలో కూర్చుంటాడు, పాపులతో కలిసి భోంచేస్తున్నాడు, ఈయనకు తెలీదా ఏంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, వాళ్ళు చాలా చెడ్డవాళ్ళు, పాపం చేసేటటువంటి వారు, సుంకపు గుత్తదారులు, లేక వ్యభిచారులు ఉన్నటువంటి వారు, లేక వేశ్యలు, ఓకే అని ఆ విషయాన్ని గురించి ప్రజలు సనుకుంటూ ఉన్నారు. అందుకే ఒకసారి ఏం చేశారు వీళ్ళు, ఈ పరిసయ్యులు డైరెక్ట్ గా ఒక ప్రశ్న కూడా వేశారు యేసు ప్రభుకి. ఏమని? ఈ ప్రశ్న, మీరు అసలు ఎందుకు వాళ్ళతో కూర్చుంటున్నారు, ఎందుకు వాళ్ళతో మీరు కలిసి భోంచేస్తున్నారు, ఎందుకు మీరు వాళ్ళతో కలిసి మాట్లాడుతున్నారు, వాళ్ళు పాపులు, వాళ్ళు చెడ్డవాళ్ళు, దుష్టులు, ద్రోహులు అనే విషయం మీకు తెలీదా రబ్బీ లేక బోధకుడా అని ఆయన అడిగినప్పుడు ప్రభు చెప్పిన సమాధానమే ఇది. ఏంటంటే ఆయన ఒక ఇల్లస్ట్రేషన్, ఉదాహరణ చెప్పారు. ఏంటి? ఇప్పుడు వైద్యుడు ఎవరికి అవసరం? ఓకే, రోగులకే గాని ఆరోగ్యంగా ఉన్న వారికి వైద్యుడు అవసరం లేదు కదండి. కాబట్టి అంటే మీరు ఎప్పుడు హాస్పిటల్కి వెళ్తారు? మీరు సిక్ అయినప్పుడే కదా, మనకు జబ్బు చేసినప్పుడే కదా, లేకపోతే మనం ఆరోగ్యంగా ఉంటే, హెల్తీగా ఉంటే మనకి డాక్టర్ గారు అవసరం లేదు, లేక హాస్పిటల్ లేక మెడిసిన్ మనకు అవసరం లేదు. మనం ఎప్పుడైతే అనారోగ్యంగా ఉంటామో అప్పుడే మనకు వైద్యులు, మందులు, హాస్పిటల్స్ మనకు అవసరం. అలాగే ఎలాగైతే రోగులకు వైద్యుడు అవసరమో అలాగే పాపులకు కూడా రక్షకుడు అవసరం. కాబట్టి నేను ఆ లోక రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాను. ఎవరి కోసము? నీతిమంతులను పిలువ రాలేదంటే, మేము ఆల్రెడీ ఎవరైతే మేము నీతిమంతులు, మేము గొప్పవాళ్ళు, మేము మంచి వాళ్ళు, వాళ్ళకంటే వీళ్ళకంటే కూడా మేము చాలా గొప్పవాళ్ళు అని తమ జీవితాన్ని ఇతరులతో పోల్చుకుంటూ మరి అనుకుంటున్నటువంటి వారి కోసం రాలేదు యేసుప్రభు. ఎవరైతే యథార్థంగా తమ యొక్క హృదయ యథార్థ స్థితిని గ్రహించి, అయ్యో మరి నేను పాపిని, నేను పాపం చేసిన వ్యక్తిని, మరి నన్ను ఈ యొక్క పాప స్థితి నుంచి నన్ను బయటకు విడిపించేటటువంటి, లేక బయటకు విమోచించేటటువంటి ఒక రక్షకుడు మాకు అవసరం అని ఆ రీతిగా తగ్గింపు కలిగి, లేక దీనత్వం కలిగి, లేక యథార్థంగా తమ హృదయ స్థితిని ఎరిగినటువంటి వారు ఏ రీతిగా తప్పకుండా మరి దేవుడు మాకు కావాలి, లేక దేవుని సహాయం మాకు కావాలి, లేక దేవుని తోడు మాకు కావాలి, ఆయన మమ్మల్ని రక్షించాలి, ఆయన మమ్మల్ని విడిపించాలి అనే ఒక జెన్యూన్ యథార్థమైన ఒక ఆశ కలిగి ఉంటారో, కాబట్టి అటువంటి వారి కోసం నేను వచ్చాను. కాబట్టి అటువంటి వారిని నేను విడిపిస్తాను, లేక వారి పాపాలను క్షమిస్తాను, వారికి రక్షణ అనుగ్రహిస్తాను, వారికి నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాను, వారికి కృపని అనుగ్రహించడానికి ఈ లోకాన్ని నేను వచ్చాను. సో కాబట్టి పాపులను పిలువ వచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదు. రైట్, నోట్ దట్ వర్డ్. బైబిల్లో వీలైతే మీ దగ్గర పెన్ ఉంటే కనుక మీ బైబిల్లో దాన్ని మీరు అండర్లైన్ కూడా మీరు చేసుకోవచ్చు, లేక సర్కిల్ చేయండి, పాపులను పిలువ వచ్చితిని గాని. కాబట్టి ఇది మనకు మెయిన్ టెక్స్ట్ ఫర్ టుడేస్ బైబిల్ స్టడీ. ఓకే, జీసస్ మినిస్ట్రీ అమాంగ్ ద సిన్నర్స్, పాపుల మధ్య యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్యకు ఇది మనకు ఒక మూల వాక్యంగా మనం తీసుకొని ఈరోజు ఏం చేద్దామంటే, 4 సువార్తల్లో అంటే చాలా సన్నివేశాలు ఉన్నాయి, కానీ మనం అందులో నుంచి 2 సన్నివేశాలు నేను సెలెక్ట్ చేశాను. ఓకే, అంటే ఎవరైతే పాపులు అని ఆనాటి సమాజంలో పిలువబడ్డారో
2 సన్నివేశాలు నేను సెలెక్ట్ చేశాను. వాటిని మనము ఆ లేఖనాలను ఆ 2 వీడియోస్ కూడా చూసి, ఆ లేఖన భాగాలు చదువుకొని, మనం కొంచెం లోతుల్లోకెళ్ళి ఇన్ డెప్త్‌గా మరి మనము ఈ యొక్క వాక్య భాగాన్ని బైబిల్ స్టడీని మనం చేద్దాం. చేస్తున్నప్పుడే ఎక్కడికక్కడ ఆ యొక్క ఆత్మీయ పాఠాలను మన జీవితానికి కూడా అప్లై చేసుకుందాం. ఓకే, లెట్ us అప్లై దోస్ స్పిరిచువల్ లెసన్స్ ఓకే టు అవర్ లైఫ్స్ ఆల్సో. ఓకే, కాబట్టి చాలా విషయాలు మనం అందులో నుంచి నేర్చుకోవచ్చు. నేను ఒక్కొక్కటి అది తెలియజేస్తుండగా మనం ముందుకు ప్రొసీడ్ అవుదాం. సరే, మొట్టమొదటి సన్నివేశం ఏంటి అంటే, మరి వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీ సన్నివేశాన్ని మనం మొదట ధ్యానం చేసుకోబోతున్నాం. an woman caught in the adultery. ఫస్ట్ ఈ వీడియో చూద్దాము, తర్వాత ఆ యోహాను సువార్త 8లోకి వెళ్ళి ఆ వాక్య భాగాన్ని చదువుకుందాం. God commands us to stone such a one. What do you say? I'll give my story. First man Jesus before that he has never seen. రైట్, ఈ సన్నివేశం ఎక్కడుందండి మన బైబిల్లో? ఎవరైనా చెప్పగలరా? నేను ముందు చెప్పినట్టున్నాను రెఫరెన్స్. ఓకే, యోహాను సువార్త 8వ అధ్యాయము మొదటి 11 వచనాల్లో ఉంది, చదవండి. జాన్ చాప్టర్ 8 verses 1 to 11. యేసు ఒలీవ కొండకు వెళ్ళెను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడును. అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించెను గదా. అయినను నీవేం చెప్పుచున్నావని ఆయనను అడిగిరి.
ఆయన మీద ఆయన మీద నేరం మోపం వల్ల బోధించు ఇలాగని అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద విరేలితో ఏమో రాయిచుండెను. వారు ఆయనను పట్టువదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరల వంగి నేల మీద రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకడు బయటకు వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్య నిలువబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను. నీవు వెళ్ళి ఇక పాపం చేయకమని ఆమెతో చెప్పాను. ఓకే, రైట్. ఈ 11 వచనాలు చదువుకున్నాం కదండి. ఇప్పుడు ఈ లేఖన భాగాన్ని మనము అధ్యయనం చేద్దాం. మరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏ రీతిగా వ్యభిచారంలో పట్టబడినటువంటి మరి స్త్రీ విషయంలో ఆయన యొక్క స్పందన, ఆయన రెస్పాన్స్ ఉందో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నేను ముందే చెప్పినట్టుగా మరి ఈనాటి బైబిల్ స్టడీ అంశం కూడా ఏంటి? ఆయన పాపుల మధ్య చేసినటువంటి పరిచర్య. కాబట్టి ఈ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ ఒక పాపిగానే మరి అక్కడ ఆమె తీసుకొని రాబడింది. కాబట్టి ఈ మొదటి 3 వచనాలు కనుక మనం పరిశీలించినప్పుడు ఆమె స్థితి ఏంటో మనకు అక్కడ అర్థమవుతుంది. మరి ప్రభువారు అక్కడ ఆయన దేవాలయంలోకి వచ్చినప్పుడు ఆయన వారికి బోధించాలని అనుకున్నప్పుడు ఈ యొక్క సన్నివేశం జరిగింది. అక్కడికి శాస్త్రులు, పరిసయ్యులు అందరు కూడా వచ్చి వ్యభిచారం ముందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలబెట్టారు. కాబట్టి ఇక్కడ ఒకసారి ఆమె గురించి మనం ఆలోచిస్తే, ఓకే, ఆమె చేసినటువంటి పాపము వ్యభిచారం చాలా స్పష్టంగా మనకు అక్కడ కనిపిస్తుంది. అలాగే గమనించండి, మరి ఆమె పట్టబడింది కాబట్టి మరి అది ఎంతో ఒక విధమైనటువంటి అవమానకరమైనటువంటి పరిస్థితి, షేమ్ అనేది ఆమె అక్కడ అనుభవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, మరి ఆమెను వారందరూ కూడా ఆనాడు మరి మోషే ధర్మశాస్త్ర ప్రకారము మరి ఏం చేయాలని ఉందో మరి ఆ వాక్య భాగాలు చదవండి. లేవియ కాండము 20:10 ఒకరు చదవండి, ఇంకొకరు ద్వితీయోపదేశ కాండము 22:22 చదవండి. చూద్దాం అక్కడ మోషే ధర్మశాస్త్రము ఏం చెబుతుంది. ఈ రీతిగా వ్యభిచారంలో ఎవరైనా పట్టబడితే ఆ రోజుల్లో వారిని ఏం చేయాలి? చదవండి. ఫస్ట్ లేవియ కాండము 20:10. పరుని భార్యతో వ్యభిచరించిన వానికి అనగా తన పొరుగువాని భార్యతో వ్యభిచరించిన వానికిని ఆ వ్యభిచారినికిని మరణశిక్ష విధింపవలెను. రైట్, మరణశిక్ష విధించవలెను. వాస్తవంగా చెప్పాలంటే ఇద్దరికి మరణశిక్ష విధించాలని బైబిల్ చెప్తుంది, అంటే పురుషుడికి, స్త్రీకి. కానీ ఇక్కడ ఇంకొక విషయం తెలుసండి, వాళ్ళు ఆ రోజున స్త్రీని మాత్రమే తీసుకుని వచ్చారు. అది ఇంకొక మోసం. అంటే ఆ రోజుల్లో శాస్త్రులు, పరిసయ్యులు మరి ఆనాటి సమాజము పురుష ఆధిక్య సమాజం కాబట్టి, మేల్ డామినేటెడ్ సొసైటీ కాబట్టి మరి ఆ వ్యక్తిని కాకుండా, పురుషుడిని కాకుండా వాళ్ళు ఏం చేశారు? స్త్రీని మాత్రమే అక్కడ తీసుకుని వచ్చారు. ఓకే, సో ఇంకొకసారి వాక్యం చదువుతారా? లేవి కాండము ఇప్పుడు చదివిందే 20:10. పరుని భార్యతో వ్యభిచరించిన వానికి అనగా తన పొరుగువాని భార్యతో వ్యభిచరించిన వానికిని ఆ వ్యభిచారినికిని మరణశిక్ష విధింపవలెను. రైట్, మరణశిక్ష. సో అటువంటి వారికి మరణశిక్షనే విధించాలి అనేది ధర్మశాస్త్రం చెబుతున్న విషయం, మోషే ధర్మశాస్త్రం. తర్వాత ఇంకొక వాక్య భాగం చదవండి, ద్వితీయోపదేశ కాండము 22:22. Deuteronomy chapter 22 verse 22. ఒకడు మగనాలితో సైనించుండగా కనబడిన ఎడల వారిద్దరు అనగా ఆ స్త్రీతో సైనించిన పురుషుడును ఆ స్త్రీ చంపబడవలను. అట్లు ఆ చెడుతనము ఇశ్రాయేలుల నుండి పరిహరించెదరు. రైట్, సో కాబట్టి ఆ రీతిగా విచారంలో ఉన్నట్టు పట్టబడేటువంటి వారిని ఇద్దరిని, అటు స్త్రీని పురుషుడిని కూడా వారు ఏం చేయాలండి? వారు
వారికి మరణ శిక్ష విధించాలి. సో అటు నుంచి వారికి ఇశ్రాయేలు నుంచి వారి చెడుతనం అంతా కూడా మరి పరిహరించబడును అని వ్రాయబడింది. కాబట్టి ఒక విధంగా వీళ్ళు చేస్తున్నది మోషే ధర్మశాస్త్ర ప్రకారమే చేస్తున్నారు, కానీ పూర్తిగా చేయట్లేదు. పూర్తిగా అంటే ఇద్దరిని కూడా అక్కడికి ప్రభు దగ్గర తీసుకుని రాలేదు, రైట్? సో దాని వెనక ఇంకొక దురుద్దేశం కూడా, ఒక బ్యాడ్ ఇంటెన్షన్ కూడా ఉన్నది. వాస్తవంగా చెప్పాలి అంటే ఆ రోజు వాళ్ళ యొక్క ప్లాన్ ఏంటి అంటే ఆ శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, యూదులు, ముఖ్యంగా మత నాయకులు, రిలీజియస్ లీడర్స్, వాళ్ళ ప్లాన్ ఏంటి అంటే ఒక విధంగా ఏదో ఆ స్త్రీని చంపడం అనేది మెయిన్ టార్గెట్ కాదు, దాన్ని ఒక ఎక్స్క్యూజ్ గా తీసుకొని యేసుక్రీస్తు ప్రభుని టార్గెట్ చేయడానికి వాళ్ళు అక్కడికి వచ్చారు. అసలు చూద్దాం ఈ పరిస్థితుల్లో ఈయన ఏం చెప్తారో చూద్దాం. మరి మా మోషే ధర్మశాస్త్రం చెప్పినట్లుగా ఈయన నడుచుకుంటారా, అలా చేయమని చెప్తారా, లేక ఏదైనా మోషే ధర్మశాస్త్రానికి విరుద్ధంగా మాట్లాడతారా చూద్దాం. ఒకవేళ ఏదైనా విరుద్ధంగా మాట్లాడితే అక్కడే అందరి ముందే మరి ఆయన్ని నిలదీసి అందరికీ ఆయన గురించి తప్పుగా చెప్పి, చూడండి మీరే చూస్తున్నారుగా కల్లారా, ఇతను మన మోషేకి వ్యతిరేకంగా, ధర్మశాస్త్రం వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, అసలు ఇది చాలా గొప్ప దైవదూషణ, కాబట్టి దాని ప్రకారంగా మనం చెప్పాలంటే మనము అటువంటి దైవదూషణ చేసే వారిని ఏం చేయాలి, రాళ్ళతో కూడా చంపాలని బైబిల్ ఉంది. కాబట్టి మరి మనము ఈ స్త్రీ సంగతి ఏమో కానీ ఫస్ట్ అసలు ఇతని రాళ్ళతో కొట్టి చంపాలి అనే ఒక దురుద్దేశంతో యేసు ప్రభు వారినే మాటల్లో ఎక్కడైతే ఆయన ఒకవేళ దొరుకుతాడేమో అనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారంటే ఆ రోజున వాళ్ళు ఆ రీతిగా ఆమెను, ఒక స్త్రీని మాత్రమే అక్కడ తీసుకుని రావడం జరిగింది. గమనించండి. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఆ రోజున ఎలా నడుచుకున్నారంటేనండి, చాలా జ్ఞానంతో ఆయన నడుచుకున్నారు. ఓకే, ఆయన ఏమి ఆ వ్యక్తిని, ఆ స్త్రీని తీసుకుని రాగానే ఏదో ఇమోషనల్ గా ఫీల్ అయిపోయి, అయ్యో పాపం ఎందుకు ఆమె తీసుకుని వచ్చారు, అలాగా వదిలిపెట్టేయండి అనేవి ఆయన ఏమి చెప్పల. అంటే ఇమోషనల్ గా ఆయన ఏమి ఫీల్ అయ్యి ఆ మాటలు చెప్పలేదు. ఆయన చెప్పిన మాటలు లేదంటే అనాలోచితంగా, లేదంటే తొందరపాటుతనంతో ఆయన ఏమి చెప్పలేదు. చెప్పాలంటే గొప్ప జ్ఞానం. జీసస్ డెమాన్స్ట్రేట్, ఐ వుడ్ సే జీసస్ డెమాన్స్ట్రేటెడ్ సచ్ ఎ గ్రేట్ విజ్డమ్. ఓకే, గొప్ప జ్ఞానాన్ని ఆయన ఆనాడు ప్రదర్శించడం జరిగింది వారి మధ్య. అది ఏంటో మనకు అర్థమవుతుంది ఇప్పుడు. ఓకే, సో మొదటి సెక్షన్ లో ఈ యోహాను సువార్త 8వ అధ్యాయం మొదటి 11 వచనాల్లో 3వ వచనంలో యు రీడ్ అబౌట్ దట్ సిన్ఫుల్ ఉమన్. ఆమె చేసిన పాపము, హర్ సిన్. యు సీ 3 things. యు సీ హర్ సిన్, యు సీ హర్ షేమ్, అండ్ వి ఆల్సో సీ హర్ సెంటెన్స్. ఆమె చేసిన పాపము, ఆమె యొక్క అవమానము, అలాగే ఆమెకు దానికి తగినటువంటి శిక్ష, మోషే ధర్మశాస్త్రం ప్రకారము ఆమెకు మరణ శిక్ష విధించబడే పరిస్థితి అక్కడ మనకు వ్రాయబడింది. ఇక తర్వాత సెకండ్ థింగ్, ఈ వాక్య భాగంలో, ఈ టెక్స్ట్ లో వర్సెస్ 3 to 9 వి రీడ్ అబౌట్ ద స్కీమింగ్ క్రిటిక్స్. అంటే విమర్శించే, ఆ కుట్రలు పన్నేటటువంటి విమర్శకులు, అంటే ఆ స్త్రీ మీద, అలాగే యేసు ప్రభు మీద కూడా, డైరెక్ట్ గా ఆమె మీద, ఇండైరెక్ట్ గా ప్రభు మీద వాళ్ళు పన్నే కుట్రలు. యు సీ ద స్కీమింగ్ క్రిటిక్స్. కుట్రలు పనేటటువంటి విమర్శకులు అక్కడ ఉన్నారు. వారే మనం చూస్తాం కదండి, ఆ యొక్క శాస్త్రులు, పరిసయ్యులు. మరి వాళ్ళ ప్లాన్ ఏంటో మనకు అక్కడ అర్థమవుతుంది. వాళ్ళు ఏం చెప్పారు వచ్చి, చూడండి 3వ వచనము, శాస్త్రులను, పరిసయ్యులను వ్యభిచారమందు పట్టుబడిన ఒక స్త్రీని తోడుకుని వచ్చి ఆమెను మందిరంలో పెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను, అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలని ధర్మశాస్త్రమును మోషే మనకు ఆజ్ఞాపించింది కదా, అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. ఇంకా జాగ్రత్తగా చూడండి 6వ వచనం కూడా, ఆయన మీద నేరము మోపవలెనని ఆయనను శోధించుచు ఈలాగున అడిగిరి. చూసారా, అది దట్స్ ద ఇంపార్టెంట్ థింగ్. ఇక్కడ ఏంటంటే శాస్త్రులు, పరిసయ్యులు వాళ్ళు ఆ దినాన ఎవరిని మెయిన్ గా టార్గెట్ చేశారంటే వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీని ఎక్కువగా కాదు,
దాని వెనుక జస్ట్ కాకపోతే వాళ్ళకి ఏదో ఒక సాకు ఉండాలి కదండి, ఒక ఎక్స్క్యూజ్ ఉండాలి కాబట్టి ఆ వ్యక్తిని తీసుకుని వచ్చారు. అది కూడా ఇద్దరిని తీసుకుని రాకుండా ఒకరినే. మరి ఆమె స్త్రీ కాబట్టి ఆమెకి పెద్దగా బలము స్ట్రెంత్ ఉండదు కాబట్టి, రైట్. సో కాబట్టి వాళ్ళు ఎలాగైనా ఆ మేల్ డామినేటెడ్ సొసైటీలో వీళ్ళదే డామినేషన్ ఎక్కువ కాబట్టి వాళ్ళు ఎలాగైనా చేయగలరు. ఇంకా చెప్పాలంటే మోషే ధర్మశాస్త్రాన్ని వాళ్ళు తమకు నచ్చినట్టుగా కూడా ట్విస్ట్ చేసుకోగలరు, అలా కూడా మార్చుకోగలరు, రైట్. ఎలాగైతే ఈ రోజుల్లో కూడా లాని తమకు నచ్చినట్టుగా ఎలాగైతే ట్విస్ట్ చేసి, రైట్, ఎలాగైతే తమ ఫేవర్ కోసం మార్చుకోగలరో ఆ రోజు మోసెస్ లా కూడా, మోషే ధర్మశాస్త్రాన్ని కూడా తమకు ఫేవర్ గా వాళ్ళు మలుచుకునేటటువంటి రీతిలో ఆనాటి సమాజము ఉన్నారు. ఓకే, సో వాళ్ళ ప్లాన్ ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభువుని, ఓకే, మనం చదువుకున్నాగా 6వ వచనము అదనమాట. ఆయన మీద నేరము మోపవలనని ఆయన్ని శోధించుచు ఈలాగున అడిగిరి. సో వాళ్ళ టార్గెట్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు మీదే నింద మోపాలి, ఒక నేరము మోపాలి. ఆయన బోధల్లో అసలు ఎక్కడ ఆయన తప్పుగా చెబుతాడో చూద్దాం. ఎందుకు అని అడిగితే అప్పటికే యేసుక్రీస్తు యొక్క పేరు ప్రఖ్యాతులు మొత్తం కదండి యూదుల మధ్యలో మరి పేరుగాంచిన వ్యక్తిగా యేసుక్రీస్తు ప్రభు ఉన్నారు. మరి అఫ్కోర్స్ అందరూ ఆయన మెస్సయ్యగా కన్సిడర్ చేయకపోయినా ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు, స్వస్థతలు, అద్భుతాలను చూసి నమ్మిన వారు చాలా మంది ఉన్నారు. అలాగే ఆయన చెప్పినటువంటి బోధలకు కూడా చాలా మంది ప్రభావితులై ఆయన్నే మెస్సయ్య అని నమ్మినటువంటి వారు కూడా ఉన్నారు. కాబట్టి ఇది ఎవరు గమనిస్తున్నారు? ఇవన్నీ కూడా ఈ శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, ప్రధాన యాజకులు, ఓకే, మందిరానికి దేవాలయానికి సంబంధించినటువంటి అఫీషియల్స్, ఓకే. సో వీళ్ళంతా గమనిస్తున్నారు. అయితే వాళ్ళకి ఏంటి నష్టం అంటే ఇందులో చాలా మంది యూదా మతాన్ని విడిచిపెట్టి, యూదా ఆచారాలను విడిచిపెట్టి ఇక యేసు ప్రభు వెంట వెళ్తూ ఉన్నారు, యేసుక్రీస్తు బోధనను ఇష్టపడుతూ ఉన్నారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ మతం ఖాళీ అయిపోతుంది. వాళ్ళ మతం ఖాళీ అవుతూ ఆ రోజుల్లో ఇక యేసు ప్రభు యొక్క శిష్యుల సంఖ్య విస్తరిస్తూ ఉంది, యేసుక్రీస్తు ప్రభు యొక్క విశ్వాసుల సంఖ్య విస్తరిస్తూ ఉంది. అది చూసి వాళ్ళు ఓర్వలేక ఈర్ష్యతో, ద్వేషంతో, అసూయతో ఇక ఏదో ఒక రీతిగా మనం ఇతన్ని ఇరికించాలి. డైరెక్ట్ గా అతన్ని అటాక్ చేయలేరు యేసుక్రీస్తు ప్రభు, ఎందుకంటే అప్పటికే ప్రజలు గొప్ప ప్రజాదరణ పొందారు కాబట్టి అది వాళ్ళు చేయలేరు, వాళ్ళకి అర్థమైపోయింది. కాబట్టి ఏం చేయాలి వాళ్ళు? ఇండైరెక్ట్ గా ఏదో ఒక పెద్ద నెపాన్ని ఆయన మీద మోపితే అప్పుడు ప్రజలను మభ్యపెట్టి అతన్ని ఈ రీతిగా చిత్రీకరించి, ఒక చెడు వ్యక్తిగా చిత్రీకరించి అప్పుడు అతన్ని ఇంకేమైనా చేయొచ్చు, అతన్ని అటాక్ అని చేయొచ్చు. ప్రజల నుంచి పెద్దగా వ్యతిరేకత ఏమి రాదు. లేదు మరి లీగల్ గా ప్రొసీడ్ అవ్వాలన్నా లేకపోతే అఫీషియల్ గా ప్రొసీడ్ అవ్వాలని కూడా ఆనాటి మరి ప్రభుత్వం మరి రోమన్ గవర్నమెంట్ కాబట్టి అక్కడికి వెళ్ళి వీళ్ళంతా కూడా ఈ సనేద్రిన్ సభ వాళ్ళు అంతా మాట్లాడుకుని 70 మంది పెద్దలు అతని మీద తప్పుడు నేరారోపణలు మోపారు. ఆ విషయం మనకు తెలుసు కదండి. సో కాబట్టి అలాగైనా వాళ్ళు ఎనీథింగ్ దే కెన్ డు, డైరెక్ట్ గా అతను అటాక్ చేయగలరు. తర్వాత అయితే అతని మీద ఫస్ట్ ఒక నింద మోపాలి, అతని మీద ఒక నింద మోపాలి. అందుకు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎన్నో కుట్రలు పన్నుతూ ఉన్నారు, చాలా వాళ్ళు అనేక రకాల స్కెచ్లు గీస్తూ ఉన్నారు. సో అందులో ఇది ఒకటి అనమాట. వాళ్ళు అనుకున్నారు, సరే మేబీ ఈ విషయంలో యేసు ప్రభు దొరికిపోతాడు, ఈ విషయంలో ఆయన చెప్పాలంటే ఆయన జనరల్ గా ఎవరిని కూడా ఇలాగా చంపడానికి అప్పగించడు, ఒప్పుకోడు కదా. ఆయన మరి ప్రేమామయుడిగా, కరుణామయుడిగా పిలబడుతున్నాడు కదా. కాబట్టి మేము గనక ఈ వ్యక్తిని తీసుకుని వెళ్తే మరి చంపకండి, ఆ వ్యక్తిని వదిలేసేయండి, లేక క్షమించండి అంటాడు. అప్పుడు మనం ఏం చేయొచ్చు? ఇదిగో చూసారా, మీరు మెస్సయ్య నమ్ముతూ ఈయన వెంట తిరుగుతున్నారు, కానీ ఈయనే చెప్తున్నాడు మన మోషే ధర్మశాస్త్రం విరుద్ధంగా మాట్లాడుతున్నాడు, చూడండి ఇతనెలా మెస్సయ్య అవుతాడు అని అందరి ముందు చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభుని అవమానపరిచి ఆయన మెస్సయ్య కాదు, ఆయన నమ్మకండి, ఆయన వెంట వెళ్ళకండి, మన మతమే గొప్పది, మన మతంలోనే అందరూ ఉండిపోండి అన్నట్టుగా వాళ్ళు ఒక క్లెయిమ్ చేయాలని ఆ రోజు వాళ్ళు ప్రయత్నం చేశారు.
మనం చదువుకున్నాం కదా 6వ వచనం, అదే దాని భావం. ఆయన మీద నేరము మోపవలనని ఆయనను శోధించుచు ఇలాగున అడిగిరి. ఓకే, రైట్. సో కాబట్టి ఇట్స్ ఎ వెరీ టఫ్ సిచ్యువేషన్ ఇన్ ఎ వే. చెప్పాలంటే ఇది చాలా ఒక సంక్లిష్టమైన పరిస్థితి, అంత ఈజీ ఏం కాదు. ఓకే, ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు ఇదిగో మరి మోషే ధర్మశాస్త్రంలో చెప్తుంది కదా, ఇలా విభచారం పట్టబడిన వారిని రాళ్ళతో కొట్టి చంపాలని. మరి మీరేమంటారు మెస్సయ్య, చెప్పండి, లేక మీరేమంటారు బోధకుడా? సో ఇట్స్ వెరీ ట్రికీ వన్. సో ఆయన వెంటనే ఎస్ అని చెప్పినా ప్రాబ్లమే, నో అని చెప్పినా ప్రాబ్లమే. ఇప్పుడు గనక వద్దు అని చెప్పారనుకోండి, వాళ్ళు వచ్చి రాళ్ళతో కొట్టమని మన మోషే ధర్మశాస్త్రం ఉంది కదా, మీరు ఏమంటారు బోధకుడు అని అడిగినప్పుడు, వద్దు అలా చంపకడ, ఒక వ్యక్తిని అలా చంపితే అది చాలా ఇబ్బంది కదా అని చెప్పారనుకోండి, దానికి వీళ్ళ స్పందన ఏమై ఉంటది? వెంటనే చూడండి ఈయన మన మోషే ధర్మశాస్త్ర విరుద్ధంగా మాట్లాడుతున్నాడు. మోషే ఏమో ఇలాగ చెబితే రాళ్ళతో కొట్టమని చంపమని, మరి ఈయన వద్దంటున్నాడు, కాబట్టి ఇతడు ఖచ్చితంగా దైవ దూషణ చేస్తూ ఉన్నాడు, మన మోషే ధర్మశాస్త్రానికి విరుద్ధంగా మాట్లాడుతున్నాడు అని ఒక ముద్ర ఆయన మీద వేసి, ఒక నేరము ఆయన మీద మోపి అతన్ని చివరికి చంపాలనే ప్లాన్ లో వాళ్ళు ఉన్నారు. ఏంటి? ఎస్ అని వద్దని చెప్తే ఓకే, ఒకవేళ సరే చంపండి అని చెప్పారనుకోండి, వెంటనే మళ్ళీ దాన్ని ఎలా మారుస్తారు వీళ్ళు? వెంటనే అందరి ముందు చూడండి మీరు ఇతన్ని గొప్ప మెస్సయ్యగా నేను నమ్ముకున్నారు, ఆయన వెంట తిరుగుతున్నారు. మరి ఏం చెప్తున్నాడు ఇప్పుడు? ఏ మాత్రమైనా దయ లేకుండా, మనిషిని క్షమించలేని మనసు లేకుండా, ఇలా ఒక ఆడ మనిషిని పట్టుకొని చంపేయండి అని చెప్తున్నాడు. చూసారా, ఏ మాత్రం అసలు ఈయనకి దయ ఉందా? ఈయన అసలు నిజంగా దయామయుడా, లేక ఈయనలో ప్రేమ ఉందా? ఈయన ప్రేమామయుడేనా? కాబట్టి ఇటువంటి వ్యక్తిని మీరెందుకు అనుసరిస్తున్నారు, వెంబడించకండి అని అలాగ కూడా ఆయన మీద ఒక నింద మోపాలనే ఒక ట్రికీ సిచ్యువేషన్. చూసారా, మీకు అర్థమవుతున్న ఈ సన్నివేశం? అందుకే మీకు జస్ట్ ఇది ఆ వీడియో కూడా ఎందుకు చూపించారంటే, మనం కొన్ని వీడియోస్ చూసినప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ మనకి అర్థమవుతుంది, లేదంటే దాని యొక్క సివియారిటీ అంటే యూ కెన్ ఇమాజిన్, రైట్? దేవుడు మనకి ఇమాజినేషన్ ఇచ్చారు కాబట్టి దాన్ని మనము ఆ సన్నివేశం ఊహించుకుంటే, ఆమె వెళుతున్న పరిస్థితి ఎలా ఉంది అక్కడ, అదొక ఎత్తు అయితే, యేసయ్య ఉన్న పరిస్థితి ఇంకా ఎలాగుంది? యేసయ్య ఎటువంటి పరిస్థితుల్లో ఆయన నెట్టబడ్డాడు. ఈ యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు, బోధకులు వచ్చి అలా అడుగుతున్నప్పుడు మీరేమంటారు? ఎస్ అంటారా, నో అంటారా? ఇప్పుడు వెంటనే చెప్పాను కదండి, ఎస్ చెప్పినా ప్రాబ్లమే, నో చెప్పినా ప్రాబ్లమే, రైట్? సో ఆ రోజుల్లో ఏది చెప్పినా కూడా, ఆ రోజుల్లో యేసు ప్రభుని మాటల్లో ఈయన తప్పు చెప్తున్నాడు, ఈయన మంచి వ్యక్తి కాదు, ఈయన మెస్సయ్య కాదు, ఈయన్ని మీరు అనుసరించకండి అని ఒక లేబుల్, ఒక రాంగ్ లేబుల్, ఒక తప్పుడు ముద్ర యేసు ప్రభు మీద మోపేవారు. కానీ అందుకే నేను చెప్పాను, ఆయన ఆ రోజు చాలా జ్ఞానంతో నడుచుకున్నాడు. వాళ్ళు వచ్చి అలా అడిగినప్పుడు వెంటనే ఎస్ చెప్పలేదు, నో చెప్పలేదు. ఓకే, జ్ఞానంతో నడుచుకున్నారు. అందుకే మనకు కూడా ఆ జ్ఞానము అనేక పరిస్థితుల్లో దేవుని జ్ఞానం మనకు కావాలి. అంటే ఏ పరిస్థితుల్లో ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు అంటే ఆ వివేచన, డిజర్న్మెంట్ అంటాం కదండి, ఆ వివేచన, ఆ గ్రహింపు, ఆ జ్ఞానము మనకు కూడా కావాలి. అప్పుడు ఏమవుతుందంటే, అది ఎంత పెద్ద ప్రాబ్లం అయినా కూడా మనం సాల్వ్ చేయొచ్చండి. లేక ఎంత పెద్ద ప్రాబ్లంగా మనకు అనిపించినా దానికంటూ దేవుడు ఒక సొల్యూషన్ మనకు చూపిస్తారు. మనకు ఆ విషయం పట్ల గ్రహింపు, అవగాహన, జ్ఞానము ఉన్నట్లయితే, వివేచన అది ఎవరిస్తారు? దేవుడు మనకి ఇవ్వాలి, రైట్? ఓకే, సరే, ఈ సన్నివేశంలోకి వెళ్ళి చూద్దాము. మరి ప్రభు ఎలాగా స్పందించారు, ప్రభు ఏం చేశారు? నేను చెప్పాను కదా, చాలా టఫ్ సిచ్యువేషన్, చాలా క్లిష్టతరమైన పరిస్థితి. ఆయన ఏం చెప్పినా వాళ్ళు మాత్రం దాన్ని ఇష్యూగా చేయాలని అక్కడికి ప్రిపేర్ అయ్యి ముందే వచ్చారు. ఓకే, వీళ్ళు ముందే అంతా మాట్లాడుకొని వచ్చారు కాబట్టి అది పరిస్థితి. ఓకే, అయితే ఇప్పుడు ప్రభు ఎలా స్పందిస్తున్నారో చూద్దాం. 7వ వచనం ఒకసారి మనం చూస్తే, వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా, చూసారా, అక్కడ కూడా వాళ్ళ స్కీమ్ ఏంటో మనకు అర్థమైపోతుంది, వాళ్ళ ప్లాన్ ఏంటో. ఏదో ఒకసారి అడిగి సైలెంట్ గా ఉండలేదు, ఇంకా ఆయన అందరూ వచ్చి నిలదీసి, అందరూ కూడా గట్టిగా అరుస్తూ కేకలేస్తూ, మరి ఆయన చెప్పండి, మీరు ఇలా అవుట్ అవ్వద్దు, మీరు చెప్పాలి, మీరు బోధకుడు అని చెప్పుకుంటున్నారు కదా,
మరి నేను దేవుడు అని చెప్పుకుంటున్నారుగా, నేను మెస్సయ్య అని చెప్పుకుంటున్నారుగా, నేను పరలోకం నుంచి దిగి వచ్చానని చెప్పుకుంటున్నారుగా, అద్భుతాలు చేస్తున్నారుగా, సూచక్రియలు ఏదో చేస్తున్నారుగా అని వాళ్ళు ఏం చేస్తారంటే అన్ని రకాలుగా మాట్లాడుతూ వాళ్ళు ఆయన్ని అడుగుతున్నారు. అయితే ఆయన ఏం చేశారు? అప్పుడు 7వ వచనం 2వ భాగం, ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చు అని వారితో చెప్పారు. చూసారా? అంటే యేసు ప్రభువారు ఎంత జ్ఞానంతో నడుచుకున్నారు ఆ పరిస్థితుల్లో. ఆయన ఏం చెప్పారంటే ఒక విధంగా వెంటనే రాళ్ళు వేసి కొట్టండి, చంపండి అని చెప్పలా. లేదు కొట్టకండి, వదిలేయండి, క్షమించండి అని కూడా చెప్పలేదు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఓకే, మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చు. ఓకే, అంటే ఆమెను రాళ్ళతో కొట్టి చంపవచ్చు అని దానికి అప్రూవల్ ఇచ్చారు. అంటే రాళ్ళతో కొట్టి ఎందుకు? ఆనాటి మరి మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఉంది కదండి, మనం చదువుకున్నాక లేవీకాండం, ద్వితీయోపదేశకాండం ప్రకారం మరి అటువంటి వారిని రాళ్ళతో కొట్టి చంపాలి. ఆనాటి సమాజం నుంచి వారిని వెలివేస్తే, ఆ రీతిగా చంపితే ఆ దుష్టత్వం, ఆ యొక్క పాపము చేసేటటువంటి స్థితి వెళ్ళిపోతుంది. సో కాబట్టి ఆయన ఏమి మోషే ధర్మశాస్త్రాన్ని అడ్డుకోవట్లేదు ఇక్కడ. అందుకే మనకు మత్తయి సువార్త 5లో ఏముంటది? నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి వచ్చానని తలంచవద్దు, కానీ నేను దానిని నెరవేర్చడానికే వచ్చాను అన్నారు. కాబట్టి యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడేమి మోషే ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ఏమీ నడుచుకోలేదు. మోషే ధర్మశాస్త్రం తప్పు అనేవి ఆయన ఎప్పుడు చెప్పలేదు. ఎందుకంటే అది మోషేకి ఇచ్చింది ఎవరు? దేవుడే. దేవుడు ఇచ్చినటువంటి ఆ ఆజ్ఞలు ఎవరిచ్చారు? ఆజ్ఞలు ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. మరి దేవుడు ఇచ్చినప్పుడు ఆ ఆజ్ఞలు మంచివి అవుతాయి, చెడ్డవవుతాయా? మంచివి అవుతాయి. తర్వాత ఆ సమాజం యొక్క మరి ఆత్మీయ ఎదుగుదల కోసమే దేవుడు ఇచ్చారు కదండి. కాబట్టి ఆ ధర్మశాస్త్రం ఇచ్చింది దేవుడే. ఆ ఆజ్ఞలన్నీ కూడా వారి యొక్క మేలు కోసమే, అవన్నీ కూడా మంచివే. కాబట్టి అవి దేవుడు ఇచ్చినప్పుడు ఎలా చెడ్డమవుతాయి? అవి కాదు. కాకపోతే అక్కడ విషయం ఏంటంటే, మరి కేవలం ధర్మశాస్త్రానికి ఒక వ్యక్తిని రక్షించడానికి కావలసిన శక్తి లేదు. ద లా కెనాట్ సేవ్ ఎ పర్సన్, లైక్ ద లా కెనాట్ గివ్ సాల్వేషన్ టు పీపుల్. అది అక్కడ మెయిన్. అంటే ధర్మశాస్త్రం మంచిదే, కానీ ధర్మశాస్త్రం ఒక వ్యక్తికి రక్షణ ఇవ్వలేదు. ధర్మశాస్త్రానికి అంత శక్తి లేదు. సింపుల్గా చెప్పాలంటే మనకు అర్థమయ్యే భాషలో ధర్మశాస్త్రం ఎటువంటిదంటే ఒక అద్దం లాంటిది, అంతే, ఒక మిర్రర్. ద లా ఈజ్ లైక్ ఎ మిర్రర్. అంటే మనం అద్దం ముందు నిలబడడం ఎలాగైతే మన ముఖం యాజ్ ఇట్ ఈస్ గా చూపిస్తుందో, మనకి ఎక్కడైతే మరకలు లేకపోతే మచ్చలు అవి ఇవి ఉంటాయో అది జస్ట్ చూపిస్తుంది, అంతే కదండి. అద్దం మనల్ని ఏమి సరిచేది కదా, మనమే సరి చేసుకోవాలి, మనమే తలదూకోవాలి, మనమే ఇవన్నీ కూడా నీట్గా చేసుకోవాలి కదా. అలాగా ధర్మశాస్త్రం ఏం చేస్తుంటే ఒక మనిషి యొక్క అంతరంగాన్ని ఎత్తి చూపిస్తుంది. ధర్మశాస్త్రం మనిషి యొక్క పాపములను, అతిక్రమాలను, తప్పులను ఉన్నట్టుగా క్లియర్గా ఎత్తి చూపిస్తుంది. అంతేగాని ఇక ధర్మశాస్త్రము ఆ వ్యక్తిని సరి చేయలేదు. రైట్? అందుకే మనకు రక్షకుడు మెస్సయ్య అవసరమైంది. అది యేసుక్రీస్తు ప్రభు చేసే పని అది. ఓకే, సో కాబట్టి అయితే ధర్మశాస్త్రాన్ని మొదటి ఇచ్చిన దేవుడే, అదేమి తప్పు కూడా ఏమి కాదు. అందుకే ప్రభు మత్తయి సువార్త 5లో ప్రభు అన్నారు, నేను ధర్మశాస్త్రమును కొట్టివేయడానికి వచ్చాను మీరు అనుకుంటున్నారేమో పొరపాటున. నో, డోంట్ థింక్ లైక్ దట్. మీరు అలా అనుకోకండి. నేను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాను అని మత్తయి సువార్త 5లో అన్నారు. తర్వాత నేను మీకు ఆ సెక్షన్ టీచ్ చేసేటప్పుడు గతంలో, అంటే మత్తయి సువార్త 5, 6, 7 మనం చాలా సుదీర్ఘంగా అధ్యయనం చేశాం కదండి. రెగ్యులర్గా అటెండ్ అయ్యే వారికి మీకు గుర్తుంటాయి. అందుకే దయచేసి మీరు రెగ్యులర్గా అటెండ్ అవ్వడానికి ప్రయత్నించండి. మధ్యలో బ్రేక్ ఇవ్వకండి. అప్పుడు మీరు ఈ టాపిక్స్ కొన్ని మిస్ అవుతారు. ఈ ఫ్లో కంటిన్యూగా ఉండాలంటే ఎవ్రీ వీక్ మీరు తప్పకుండా అటెండ్ అవ్వాలి. ఓకే, సో నేను మీకు అప్పుడు కొండ మీద ప్రసంగం టీచ్ చేసేటప్పుడు మత్తయి సువార్త 5, 6, 7లో నేను ఏం చెప్పానంటే, యేసుక్రీస్తు ప్రభువారు ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి ఏమీ ఆయన రాలేదు, దాన్ని నెరవేర్చడానికి వచ్చారు. నెరవేరుస్తూ ఏం చేశారు ఆయనంటే, ధర్మశాస్త్రానికి ఒక నూతన నిర్వచనాన్ని ఆయన చెప్పారు అని మాట చెప్పారు మీకు. ఓకే, ఆయన ఏం చేశారు? హీ గేవ్ అ న్యూ మీనింగ్ టు ద లా, ఆర్ హీ గేవ్ ఎ న్యూ డెఫినేషన్ టు ద లా. ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి ఏమీ ఆయన రాలేదండి.
దాన్ని నెరవేర్చడానికే వచ్చారు. నెరవేరుస్తూ ఏం చేశారంటే ఇంకొక పని కూడా ఆయన చేశారు. ఆ ధర్మశాస్త్రానికి నూతన అర్థాన్ని, నూతన నిర్వచనాన్ని ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి మర్డర్, నరహత్య అనే దానికి ఏం చేశారు? ఆయన ఏమి దాన్ని సమర్థించలేదు. అంటే పాత నిబంధనలో నరహత్య చేయవద్దు అని ఉంది కదా, ఇప్పుడు నేను చెప్పుంది ఏమనగా అన్నారు ఆయన. ఇప్పుడు మీరు నరహత్య చేయండి అని చెప్పలేదు ఆయన, నరహత్య చేయకూడదు. దాంతో పాటు నరహత్యకు నూతన అర్థాన్ని ఆయన చెప్పారు. అంటే ఒక వ్యక్తి ఎడల మనం ఒక అనవసరంగా నిష్కారణముగా, అంటే కారణం లేకుండానే ఒక ద్వేషము, ఈర్ష, పగ, అసూయ, అనవసరమైన కోపం ఒక వ్యక్తి పట్ల మనం మనసులో పెట్టుకొని ఉంటే అది ఇప్పుడు దేంతో సమానము? ఇట్ ఈస్ ఆల్సో ఈక్వల్ టు నరహత్య, మర్డర్. అంటే నరహత్య అంటే ఏంటంటే కేవలం ఒక వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళి ఏదో కత్తి తీసుకొని పొడిచి లేక గను తీసుకొని షూట్ చేసి చంపితేనే నరహత్య కాదు. ఒక వ్యక్తి ఎడల మన మనసులో లోపల ద్వేషము, ఈర్ష, పగ, అసూయ మనం పెట్టుకొని నిష్కారణంగా, అంటే ఏ కారణం లేకుండానే ఆ వ్యక్తులను మనం తిడుతూ ఉన్నప్పుడు కూడా అది కూడా దేంతో సమానమని యేసయ్య చెప్పారండి? నరహత్యతో సమానమే. ఓకే. సో కాబట్టి క్రియ మాత్రమే కాదు, ఆలోచనలు కూడా, ఉద్దేశాలు కూడా అవి పాపమే, అది నరహత్యే అని. ఇంకా నరహత్య, విచారము, ఇంకా అనేక అంశాల గురించి ఆయన విడాకుల గురించి, ప్రమాణములు, ఒట్టు పెట్టుకున్న విషయంలో కానీ అవన్నీ మత్తయి సువార్త 5లో చెప్పారు కదండి. అవన్నీ కూడా అప్పుడు నేను వివరించాను. ఓకే. మళ్ళీ ఇప్పుడు ఆ డీటెయిల్స్ నేను వెళ్ళదలుచుకోలేదు. సో ఒక్క విషయం గురించి, అంటే ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని ఆయన నెరవేర్చారు. నెరవేరుస్తూనే నూతన అర్థాన్ని ఆయన ఇచ్చారు. పాత నిబంధన ధర్మశాస్త్రం చెప్పున్నదేమనగా అని చెప్పి, ఇప్పుడు నేను చెప్పున్నదేమనగా అని ఆయన ఏం చేస్తారు? ఇంకా he went beyond the Mosaic law. ఓకే. మోషే ధర్మశాస్త్రముతో మాత్రమే కాకుండా ఇంకా ఒక అడుగు, ఇంకొక స్టెప్ ఆయన ముందుకు వేసి అవన్నీ కూడా చక్కగా వివరించడం జరిగింది. ఓకే, రైట్. ఇప్పుడు ఇక్కడికి వద్దాం. మరి ఈయన ఏం చెప్తున్నారంటే ఇక్కడ, అందుకే ధర్మశాస్త్రాన్ని విరుద్ధంగా ఏమీ చెప్పట్లేదు. మోషే ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? వ్యభిచారంలో పట్టబడిన వారిని రాళ్లతో కొట్టి చెప్పమని ఉంది కదా. సరే, గో హెడ్, నో ప్రాబ్లం. నేను దానికి ఏమీ అడ్డు చెప్పట్లేదు, అబ్జెక్షన్ చేయట్లేదు. కొట్టండి, రాళ్ళతో కొట్టి చంపండి. అయితే నేను చెప్పున్నదేమనగా అని ఎలాగైతే ఆయన మత్తయి సువార్త 5, 6, 7లో ధర్మశాస్త్రం యొక్క అసలు అర్థం లేక ద స్పిరిట్ బిహైండ్ ద లా అని చెప్తాం, లేక ద ఇంటెన్షన్ బిహైండ్ దట్ పర్టికులర్ లా. దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడంటే ఎందుకు ఇచ్చాడు ఆ ఆజ్ఞ? ఆ ఆజ్ఞ వెనుక ఆయన ఉద్దేశం ఏంటి? అది మనం అర్థం చేసుకోవాలి. లాని ఒక్క దాన్ని మనం పట్టుకొని వేలాడకూడదు. దాని వెనుక దేవుడు ఎందుకు, ఏ ఉద్దేశంతో ఈ లా ఇక్కడ ఇచ్చాడు, ఏ ఉద్దేశంతో ఈ చట్టాన్ని ఇక్కడ ఆయన చెప్పాడు, లేక ఏ ఉద్దేశంతో ఈ ఆజ్ఞ ఇచ్చాడో we need to understand the broader picture, the broader intention behind giving the law. యేసు ప్రభువారు ధర్మశాస్త్రాన్ని ఇవ్వడానికి ముందుగా లేక ఇవ్వడంలో ఉన్న ఉద్దేశం ఏంటి? ఓకే, అది మనం అర్థం చేసుకోవాలి. సో కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఈ విషయానికి వద్దాం. ఈ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తీసుకుని వచ్చారు కదండి. సో ప్రభు ఏం చెప్తున్నారు అక్కడ? మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చు అని చెప్తున్నారు. అంటే ఈస్ గివింగ్ పర్మిషన్. ఓకే, మీరు ఇవ్వచ్చు, అంటే మీరు ఆమెను రాళ్ళతో కొట్టి చంపొచ్చు. అయితే ఎవరు కొట్టి చంపాలి? ఎవరు ఆమె మీద మొదట రాయి వేయచ్చు? మీలో పాపము లేని వాడు ఎవరైతే ఉన్నారో అటువంటి వాడు రాయి వేయవచ్చు, నేను అనుమతిస్తున్నాను యేసయ్య చెప్పారు. ఓకే, ఆయన అప్పుడు ఇంకా మరలా వంగి నేల మీద ఆయన ఏదో రాస్తూ ఉన్నారు. ఓకే, ఆయన వాస్తవంగా చెప్పాలంటే నేల మీద ఏదైతే రాశారో, ఓకే, అది కొంతమంది వారి పాపములు కావచ్చు. ఓకే, లేకపోతే అదే లేఖన భాగం ఏదైతే వాళ్ళు చెప్తున్నారో మోషే ధర్మశాస్త్ర ప్రకారము దాన్ని ఆయన సమర్థిస్తూ ఉన్నారు కాబట్టే, ఓకే, దానికి వ్యతిరేకంగా ఏమీ యేసయ్య చెప్పలేదు కాబట్టే, ఓకే, వారు ఆ మాట విని, ఓకే, ఫుట్ నోట్స్ ఉందండి, అది చాలా ఇంపార్టెంట్. మరి బైబిల్ చదివేటప్పుడు ఎక్కడెక్కడైతే ఫుట్ నోట్స్ చదువుతారో కింద కూడా ఖచ్చితంగా చదవాలి. మరి ఇప్పుడు చదవండి, ఎవరైనా మైక్ ఆన్ చేసుకొని.
కింద ఫుట్ నోట్స్ లో ఏముంది అక్కడ 8వ వచనం దగ్గర మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. 9వ వచనం వారు ఆ మాట విని, ఫుట్ నోట్స్ ఉంది, ఫుట్ నోట్స్ లో ఏముంది కింద? నీ మీద నేరం మోపిన వారు ఎక్కడున్నారు అని పాఠాంతరం. రైట్. మనస్సాక్షి చేత గద్దింపబడిన వారై అని ఉంది. రైట్. ఎప్పుడైతే యేసయ్య ఆ మాట చెప్పారో, ఓకే, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చు అని. సో వెంటనే మరి వాళ్ళందరూ తర్వాత మళ్ళీ ఆయన ఏదో వంగి నేల మీద రాస్తున్నప్పుడు, ఓకేనా, వారు ఎప్పుడైతే ఆయన మాట విన్నారో, ఏం జరిగింది? సంథింగ్ హ్యాపెన్ ఇన్ దేర్ హార్ట్స్. వారి హృదయంలో ఏదో జరుగుతుంది. ఏం జరుగుతుంది? మనస్సాక్షి చేత గద్దించబడుతూ ఉన్నారు. ప్రతి వ్యక్తి, అక్కడున్న వాళ్ళు యవనస్తులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, పెద్ద వయసులో ఉన్న వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఏజ్, వాళ్ళ బ్యాక్గ్రౌండ్, దాంతో వాళ్ళ జెండర్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా మనస్సాక్షి చేత గద్దించబడుతూ ఉన్నారు. ఏమని? ఇదిగో నీవు కూడా పాపివే. రైట్. నీకు కూడా పాపక్షమాపణ అవసరం, నీకు కూడా రక్షకుడు అవసరం, నీకు కూడా విమోచకుడు అవసరం, నీవు కూడా నీ జీవితంలో కూడా ఏదో ఒకసారి నీవు కూడా పాపము చేసిన వ్యక్తివే అని వ్యక్తిగతంగా వారి జీవితానికి సంబంధించిన విషయాలు ఏవైతే ఉంటాయో వాటి చేత ప్రతి వ్యక్తి కూడా గద్దించబడుతూ ఉన్నారు. అర్థమవుతుందండి? ప్రతి వ్యక్తి కూడా గద్దించబడుతున్నారు. సో కాబట్టి వాళ్ళు ఆ రీతిగా విని, పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు, అందుకే నేను మీతో చెప్పా, అక్కడ అన్ని వయసుల వారు ఉన్నారు. పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటకు వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను, ఆ స్త్రీ మధ్యను నిలవబడి ఉండెను. అదండి విషయం. ఇంకెప్పుడైతే అలా ప్రభువారు అన్నారో, మరి ఒక విధంగా చెప్పాలంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా తమ మనస్సాక్షి చేతనే గద్దించబడి అంటే వారు కూడా ఒక్కొక్కరు కూడా ఒప్పించబడ్డారు. ఏ విషయము? నేను కూడా పాపినే, నేను కూడా మరి పాపం చేసిన వ్యక్తినే. రైట్. నాలో కూడా ఆ 2 రకాల పాపాలు ఉన్నాయి. జన్మతః పాపము, కర్మతః పాపం. అంటే మనం పుట్టుకతోనే పాపములు పుట్టామనేది జన్మతః పాపము. అలాగే మనము పుట్టిన తర్వాత పెరిగి పెద్దవారు అవుతుండగా కూడా అనేక మరి క్రియల చేత కూడా మరి మనము పాపం చేస్తూ ఉంటాం. కాబట్టి అది కర్మతః పాపం. ఆ 2 రకాల పాపాలు ప్రతి వ్యక్తిలో కూడా ఉంటాయి అనేది వారు కూడా ఆ క్షణమందు గుర్తించాలి. గుర్తించి ఇంకేం చేశారు? ఇంకేం లేదు అక్కడ చెప్పడానికి. అక్కడ యేసయ్యతో డిస్కషన్ చేయడానికి ఇంకేమీ లేదండి. ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా ఒప్పించబడ్డాడు, నేను పాపినని. మరి నేను నాలో పాపం పెట్టుకొని ఈ వ్యక్తి పాపి అని ఎలా రాళ్ళతో కొట్టి ఎలాగ నేను చంపగలను? ఆ వ్యక్తిని చంపలేను. నాకు ఆ మోరల్ రైట్, నైతిక హక్కు నాకు లేదు. ఎందుకంటే నేను నాలోనే పాపం ఉంటే మరి ఎదుటి వ్యక్తి నువ్వు పాపివి కాబట్టి నేను చంపేస్తాననే రైట్ నాకెలా ఉంది? ఓకే, ఆ రైట్ నాకు ఉండదు కదా. సో కాబట్టి ఆ నైతిక హక్కు వారికి లేదు ఆ రోజున. సో దే హ్యావ్ లాస్ట్ దట్ మోరల్ రైట్. నైతిక హక్కును వాళ్ళు కోల్పోయారు. అందుకనే ఇంకా అందరు కూడా రాళ్ళు కింద పడేసి ఏం చేశారండి? అందరు కూడా తిరిగి వెనక్కి వెళ్ళిపోయారు. కేవలము ప్రభు మాత్రమే అక్కడ మిగిలిపోయారు. అంటే దాని అర్థం ఏంటి? ప్రభు అక్కడే మిగిలిపోయారు అంటే అర్థం ఆయనలో పాపం ఉందా? లేదు. ఆయనలో జన్మతః పాపము కానీ కర్మతః పాపము కానీ అది ఏది లేదు. కాబట్టి చెప్పండి, మీరు ఆ రోజున ఆ గుంపులో ఆమెను రాళ్ళతో కొట్టి చంపడానికి ఒకే ఒక వ్యక్తికి అధికారం ఉంది. ఎవరికి అధికారం ఉందండి చెప్పండి? కేవలం దేవునికి. ప్రభుకి. ఎస్, యేసయ్యకు మాత్రమే అధికారం. ఎందుకంటే హీ వాస్ సిన్లెస్. ఆయనలో పాపం లేదు కదా మరి. సో ఆయనలో పాపం లేదు కాబట్టి ఆయన ఏం చేయొచ్చు? ఆమె రాళ్ళతో కొట్టి చంపొచ్చు. ఆయనకి అవకాశం ఉంది. మళ్ళీ అలాగని ఆయన చేశారా? అది కూడా మళ్ళీ చేయలేదు. అందుకే యేసు ప్రభు ఎంత అద్భుతమైన దేవుడు అంటే, ఆ రోజున ఎంత గొప్ప జ్ఞానాన్ని ఆయన ప్రదర్శించాడంటే ఆ గుంపులో వారి మధ్య. రైట్. సో ఇటు ఒక విధంగా చెప్పాలి, వాళ్ళందరినీ కూడా ఒక ప్రశ్న వేశారు అంతే. ఒక ప్రశ్నతో అందరిని ఏం చేశారంటే పిన్ డ్రాప్ సైలెన్స్. అందరినీ ఆలోచింప చేసే ప్రశ్న
యేసయ్య వారికి వేశారు. మీలో పాపము లేని వాడు మొదట మీద రాయి వేయచ్చు అని చెప్పేశారు. అంతే, జస్ట్ వన్ సింపుల్ స్టేట్మెంట్, బట్ వెరీ వెరీ ప్రొఫౌండ్, పవర్ఫుల్ స్టేట్మెంట్ కదా. కాబట్టి ఆయన ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా మనలను ఆలోచింప చేస్తారు. దేవుని ఆత్మ కూడా మనల్ని సంధించినప్పుడు మనలను ఆలోచింప చేస్తుంది. వారందరినీ ఆలోచింప చేసి అక్కడి నుంచి మొత్తం వెళ్ళిపోయారు. యేసయ్య ఎక్కడ మిగిలిపోయారు. ఆ రోజున ఆమెను రాళ్ళతో కొట్టి చంపడానికి కేవలం యేసు ప్రభువుకు మాత్రమే అధికారం ఉంది. అలాగని చెప్పి మళ్ళీ ఆయనేమి ఆమెను రాళ్ళతో కొట్టి చంపలేదు. అయితే ఆ స్థానంలో మరేం చేశారు? ఆ స్థానంలో మరేం చేశారు? వెంటనే చదవండి, 10వ వచనం చదవండి త్వరగా. verse 10, John 8:10. ఎవరైనా పర్వాలేదు, ఎవరు మొదట తీస్తే వారు చదవచ్చు. యేసు తల ఎత్తి చూచి, అమ్మ, వారెక్కడ ఉన్నారు? ఎవరు నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు. సో కాబట్టి ఆయన ఇంకా అడిగారు ఆమెను, అమ్మ ఎక్కడ వీళ్ళంతా, ఎవరు లేరే, ఎవరిని శిక్ష విధించలేదా అని అన్నప్పుడు ఆమె లేదు ప్రభువా అనేను. రైట్, లాస్ట్ వర్స్ చదవండి, verse 11. ఎవరు ఫస్ట్ బైబిల్ తీస్తే వారు చదవచ్చు, టు సేవ్ టైం. సరే, నేను చదువుతాను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం, కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఆలకించాలి. ఏంటి అంటే, యేసు ప్రభువు ఆమెను శిక్షించలేదు కదా, అలాగని చెప్పి ఆమెను సమర్థించారా? ఆమె చేసిన పాపాన్ని సమర్థించారా? ఆమె పాప జీవితాన్ని సమర్థించారా? డిడ్ జీసస్ యాక్సెప్ట్ హర్ సిన్ఫుల్ లైఫ్ ఆర్ హర్ సిన్ఫుల్ బిహేవియర్? చెప్పండి, ఎస్ ఆర్ నో, ఆన్సర్ కావాలి. యేసయ్య ఆమె పాప జీవితాన్ని సమర్థించారా? చెప్పండి. నో. నో. ఓకే, ఆమె జీసస్ డి నాట్ యాక్సెప్ట్ దట్ కదండి. సో అందుకే ఏం చెప్పారు ఆయన, ఇదిగో నేను నీకు శిక్ష అయితే విధించాను, కానీ నీవు వెళ్ళి ఇక పాపము చేయకుము అని ఆమెతో చెప్పారు. కాబట్టి ఆ యేసుక్రీస్తు ప్రభు వారు రెండు ఆయనలో కనిపిస్తున్నాయి. అందుకే యేసుక్రీస్తు ప్రభుకు ఒక పేరు ఇవ్వబడింది. ఏంటి ఆ పేరు అంటే, కృపా సత్య సంపూర్ణుడు అనే పేరు మీరు వినే ఉంటారు కదండి. మనం పాట కూడా పాడతాం కదా, కృపా సత్య సంపూర్ణుడు అనే పాట. అంటే యేసుక్రీస్తు ప్రభులో ఆ రెండు లక్షణాలు పూర్తి స్థాయిలో ఇమిడి ఉన్నాయని అర్థం. ఒకటి కృప, మరొకటి సత్యం. ఓకే, సో ఆయన కృప చూపిస్తాడు ఒకవైపు, అంటే మనం చేసిన పాపాన్ని క్షమిస్తాడు. అట్ ద సేమ్ టైం, ఓకే, అంటే పాపిని ఆయన ప్రేమిస్తాడు. అట్ ద సేమ్ టైం సత్యం. ఏంటి సత్యం? పాపాన్ని ఆయన అంగీకరించడు, పాపాన్ని ద్వేషిస్తాడు. ఓకే, ఇక పాపం చేయొద్దు అని ఆయన ఇక్కడ ఆమెను ఆజ్ఞాపిస్తున్నాడు. నీవు ఇక పాపం చేయకము, పరిశుద్ధంగా ఉండుము అని ఆయన ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అంటే అక్కడ సత్యము, దెర్ ఈజ్ ట్రూత్ ఇన్ ఇట్. ఒకవైపు గ్రేస్, మరొక వైపు ట్రూత్. ఒకవైపు కృప, మరొక వైపు సత్యము. రెండు యేసయ్యలో ఇమిడి ఉన్నాయి పూర్తి స్థాయిలో. 100% గ్రేస్, 100% ట్రూత్. కృపా సత్య సంపూర్ణుడు. అందుకే ఆయన ఆ మాట ఇక్కడ కూడా ప్రూవ్ చేయబడుతుంది. ఇప్పుడు యేసయ్య ఏం చేస్తున్నాడు? ఆమె కృప చూపిస్తున్నాడు. లేదంటే యేసయ్య ఒక్కడే ఆనాడు ఆమె రాళ్ళతో కొట్టి చంపాలి, కానీ ఆయన చూపించింది, ఆయన పని చేయలేదు. ఎందుకు? ఆమెను క్షమించుతున్నాడు కాబట్టి. ఓకే, ఈ ఫర్గేవ్ హర్. ఓకే, ఒక విధంగా చెప్పాలంటే ఆమెకు ఒక నూతన జీవితం, న్యూ లైఫ్ యేసయ్య ఆమెకి ఇస్తూ ఉన్నాడు. న్యూ లైఫ్ ని యేసయ్య ఆమెను క్షమించి, అంటే ఆమె చేసిన పాపాన్ని క్షమిస్తున్నాడు. అయితే ఆమె చేసినటువంటి పాపం ఆమె వ్యక్తిగా పాపిగా క్షమిస్తున్నాడు. ఓకే, అయితే ఆమె చేసిన పాపాన్ని ఆయన సమర్థించకుండా ఇక పాపం చేయకము అని ఆమెతో చెప్పడం జరిగింది. సో కాబట్టి యు సీ ద సింపథెటిక్ సేవియర్ హియర్ ఇన్ దిస్ సెక్షన్ 9 to 11 verses లో కదా. అంటే కరుణ గల రక్షకుడు, ఆ కరుణామయుడు, ఆ కరుణగల రక్షకుడిని మనం ఇక్కడ చూడొచ్చు. సో కాబట్టి you see the attitude of Jesus towards sinners.
ఇన్ దిస్ ఇన్సిడెంట్. ఈ సన్నివేశంలో మనం ఏం చూస్తున్నామండి? యేసుక్రీస్తు ప్రభువారు ఏ రీతిగా పాపుల పట్ల స్పందిస్తున్నాడు. ఎలా స్పందిస్తున్నాడు మరి? పాపులను ప్రేమిస్తున్నాడు, కానీ వారు చేస్తున్న పాపాన్ని మాత్రం ఆయన ప్రేమించడు. పాపాన్ని మాత్రం ఆయన ద్వేషిస్తాడు. పాపాన్ని ఇక మీరు చేయొద్దు అని చెబుతారు. అక్కడ మాత్రం ఆయన తన యొక్క సత్యాన్ని ఆయన ప్రకటించే వ్యక్తిగానే ఉంటారు. ఓకే, అది మనం నేర్చుకునేటటువంటి ఆత్మీయ పాఠం. దట్ ఈస్ ద స్పిరిచువల్ లెసన్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ అవర్ లార్డ్, మన ప్రభువు నుండి. ఓకే, వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీని తీసుకొచ్చిన ఈ సన్నివేశం ద్వారా ఆ విషయాన్ని మరి మనము నేర్చుకుంటాం. ఓకే, రైట్. ఇప్పుడు ఇంకా రెండవ సన్నివేశంలోకి వెళ్దామండి. అది చూసుకొని మరి మనము ముగించుకుందాం. రెండవ సన్నివేశము మనందరికీ తెలిసినటువంటిదే, సమరయ స్త్రీ సన్నివేశం. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఉన్నటువంటి సమరయ స్త్రీ సన్నివేశం. ఫస్ట్ మరి మనం వీడియో చూద్దాము, తర్వాత దాని గురించి చర్చిద్దాం. Foreign traditions we found offensive until Jesus chose to travel through Samaria. This is what the other spot. She's a Samaritan. Isn't that enough? Come on. We have to wait through. You give me a drink. I am Samaritan. How can you ask me? If you only knew what God is and who it is that is asking you to drink, you would ask him, and he would give you life-giving. Sir, you get that? It's been aren't you? I am Samaritan. How can you ask me? If you only knew what God is and who it is that is asking you to drink, you would ask him, and he would give you life-giving. Sir, you have nothing to draw water with, and the well is deep. Where would you get that water? It was our ancestor Jacob who gave us this well. His children and his flocks all drink. Don't claim to be greater than Jacob, do you? Everyone who drinks this water will get thirsty again. But whoever drinks the water I give will never be thirsty again. The water I give them will become into a spring, welling up with eternal life. Sir, give me that. Then I will never be thirsty again. I have come here to draw. Don't call your husband and come back. No heavens. You are right when you say you don't have a husband. You have been married to 5, and the man you live with now is not really Worship God on its mountain. You say Jerusalem is the place where we should worship God. Believe me, woman, the time will come when you will worship the Father neither on this mountain nor in Jerusalem. You Samaritans do not really know who you worship. The time is coming, and is already here, when by the power of God's Spirit people worship the Father as he really is, offering him the pure worship that he wants. God is Spirit, and only by the power of his Spirit can people worship him as he truly is. It's that. What did you be talking to her?
Does he know who she is? I know. Messiah will come. When he does, he will tell us everything. I am he. I'm never done. The promised prophet? No, can't be. See. Come. I have something that you know nothing about. Did someone bring him food? My food is to obey the will of the one who sent me, and to finish the work he gave me to do. The crops are now ripe and ready to be harvested. Already are coming. It's the Samaritans. రైట్. యోహాను సువార్త 4వ అధ్యాయము మొదటి 42 వచనాల్లో ఈ విషయాన్ని మనం చూస్తామండి. అది చాలా పెద్ద వాక్య భాగం కాబట్టి నేను ప్రస్తుతానికి చదివించట్లేదు. వీలైతే దయచేసి మీరు తర్వాత మీ ఫ్రీ టైంలో మొత్తం అధ్యాయం అంతా చదవండి. అంటే ముఖ్యంగా ఆ సన్నివేశం మనకు 42 అంటే జాన్ గాస్పల్ చాప్టర్ 4 వర్సెస్ 1 to 42 మొదటి 42 వచనాల్లో మనకు మొత్తం ఆ సన్నివేశం అంతా మనకు కనిపిస్తుంది. ఇది మనకు కొంచెం ఫెమిలియర్ ఇన్సిడెంట్ అని నేను అనుకుంటున్నాను. అంటే ఆల్రెడీ మీలో ఈ విషయాలు చదివి ఉంటారు కాబట్టి బ్రీఫ్గా ఈ విషయాలు చూద్దాం. అంటే ఒక విధంగా మరి ఆమె కూడా పాపిగా పిలబడుతుంది కదా ఆనాడు. మరి ఆమె విషయంలో ప్రభు ఎలా స్పందించారు అనే విషయాన్ని మరి మనం ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము మొదటి 8 వచనాల్లో ఇక్కడ మీరు స్లైడ్ మీద చూస్తున్నట్టుగా టైటిల్ చదవండి. ఏముంది టైటిల్ ఇక్కడ? మొదటి 8 వచనాల్లో The confrontation with the sinful woman. ఓకే, ద కన్ఫ్రంటేషన్ విత్ ఎ సిన్ఫుల్ ఉమన్. యేసుక్రీస్తు ప్రభువారు ఓకే ఆ యొక్క పాపపు స్త్రీని ఎదుర్కొనుట అంటే ఆమెతో ఏ రీతిగా ఆయన అక్కడ ఆమెను ఎదుర్కొని ఆ విషయాలు తెలియచేస్తారో మనం అక్కడ చూడొచ్చు. సో మనం అక్కడ మొదటి 6 వచనాల్లో రక్షకుడు అంటే మన ప్రభు ఏ రీతిగా ఉన్నారు ఓకే అనే విషయాన్ని మనం చూస్తే చూడండి. ఈమె ఎవరు? సమరయ స్త్రీ కదా. సమరయ స్త్రీ. సమరయులు ఎవరు? ఇంతకుముందు మీతో ఒకసారి చెప్పాను. సమరయులు ఎవరు అంటే ఆనాడు మరి యూదులు ఎవరైతే అన్యుల్ని వివాహం చేసుకుని ఓకే మరి వారికి పుట్టినటువంటి సంతానాన్నే మరి సమరయులుగా పిలిచేవారు. తర్వాత వాళ్ళు ప్యూర్ జ్యూస్ కాదు కాబట్టి మిక్స్డ్ రేస్ కాబట్టి ఓకే వాళ్ళని తక్కువ చూపు చూసేవారు. ముఖ్యంగా యూదులు ఓకే వారిని తక్కువ చూపు చూసేవారు. ఇంకా చెప్పాలంటే ఆ రోజుల్లో వారందరూ కూడా కొన్ని ప్రాంతాలకు పరిమితం అయిపోయి అక్కడ మాత్రమే ఉండేవారు. రైట్. అంటే మన ఇండియాలో ఎలాగైతే మరి మొన్నటిదాకా కూడా మరి కొన్ని కులాల వాళ్ళు ఊరి బయట ఉండాలి, మిగతా కులాలతో వాళ్ళు కలిసి ఉండడానికి ఛాన్స్ లేదు. ఇప్పుడు కూడా అది మన దేశంలో ఇంకా అది అమలవుతూనే ఉంది. చాలా ప్రాంతాలు ఇంకా అది ప్రాక్టీస్ అవుతూనే ఉంది, అమల్లోనే ఉంది. అంటే కొన్ని కులాలు తక్కువ కులస్తులు మరి పెద్ద కులాల వాళ్ళతో వాళ్ళు కలిసి ఉండడానికి వీల్లేదు. సేమ్ థింగ్ ఆ రోజు ఇస్రాయిల్లో మరి ఇస్రాయల్ దేశంలో మరి ఈ సమరిటన్స్ అని పిలువబడేవారు వాళ్ళు కొన్ని ప్రాంతాలకు పరిమితమై ఉండేవారు. కాబట్టి ఇంకా వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళు ఇటువైపుకు రాకూడదు. అంటే యూదులు ఎక్కడైతే ఉండేవారో అక్కడికి రాకూడదు.
యూదులు కూడా వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళరు. ఇన్ కేస్ మరి వాళ్ళు ఒకవేళ ఒక ప్లేస్కి వెళ్ళాలనుకోండి, ఈ మధ్యలో సమరైటన్స్ ఉండే ప్లేస్ ఉంటుంది అనుకోండి, సో దాన్ని దాటుకొని వెళ్ళాలి యూదులు. ఒకవేళ వెళ్ళాల్సి వస్తే అది స్ట్రైట్ గా అలా వెళ్ళరు, ఎందుకంటే వాళ్ళ ప్లేస్ దాటితే ఏమాత్రం మనం అపవిత్రపరచబడిపోతామేమో, ఓకే, మన నీడ లేక వారి నీడ మన మీదకి వస్తుంది, లేక మన మీద వారి మీద పడినా కూడా అది మనం అపవిత్రం అవుతామని ఒక మూఢ నమ్మకం, ఒక సెంటిమెంట్ అనేది వారికి ఉండేది. కాబట్టి వాళ్ళు ఏం చేసేవారంటే దూరమైనా పర్వాలేదు కానీ చుట్టూ తిరిగి ఏం చేసేవారు, వాళ్ళు వెళ్ళాలనుకున్న ప్లేస్ వాళ్ళు వెళ్ళేవారు. అంతేకాని మధ్యలో సమరీలు ఎక్కడైతే ఉండేవారో వాళ్ళని వీళ్ళు చూసేవారు కాదు. ఓకే, ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళేవారు కాదు, వాళ్ళతో సహవాసం చేసేవారు కాదు, సాంగత్యం చేసేవారు కాదు, వాళ్ళతో కలిసి భోజనం చేసేవారు కాదు, వాళ్ళు ఇచ్చిన నీళ్లు వీళ్ళు తాగేవాళ్ళు కాదు. సో ఇలా చాలా పట్టింపులు, చాలా రెస్ట్రిక్షన్స్ వాళ్ళకున్నాయి. ఓకే, అయితే మన రక్షకుడు యేసయ్య ఆ రోజున కావాలనే కొన్ని బ్యారియర్స్ ని, కొన్ని అడ్డులను, ఆటంకాలను ఆయన అధిగమించాడు. ఈ బ్రోక్ సర్టన్ బ్యారియర్స్. ఆయన బ్రేక్ చేసిన బ్యారియర్స్ లో ఇది కూడా ఒక బ్యారియర్. ఓకే ఓకే ఏదైతే ఆ జాతికి సంబంధించి, లేక మన దేశంలో దాన్ని కులం అంటారు, క్యాస్ట్ అంటాం కదా, సో అక్కడ వాళ్ళు జాతి, ఓకే, ఆ ట్రైబ్. ఓకే, సో కాబట్టి దానికి సంబంధించినటువంటి విషయాల్ని యేసుప్రభువు ఏ రీతిగా బ్రేక్ చేస్తే మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఆయన ఏం చేశారు, ఆయన అక్కడికి నడుచుకుంటూ ఆయన ఆ ప్రాంతానికి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. ఓకే, సమరయ్య అనే ప్రాంతానికి ఆయనే ఇనిషియేటివ్ తీసుకొని అక్కడికి మరి వెళ్ళారు. చూడండి, యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గర ఉన్న సమరయలోని సుఖారుని ఒక ఊరికి వచ్చెను. సో ఆయనే ఇనిషియేటివ్ తీసుకొని మరి అక్కడికి నడుచుకుంటూ వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత దాని అర్థం ఏంటి అంటే, ఆయన సమరయ గ్రామంలోని సుఖారు అనే ప్రాంతానికి వెళ్ళారు అంటే దట్ మీన్స్ హీఈస్ విల్లింగ్ టు యాక్సెప్ట్ ద సమరిటన్స్. అంతే కదండి దాని అర్థం. సమరయుల్ని ఆయన యాక్సెప్ట్ చేసేవాడుగా, వారిని ఆయన రిజెక్ట్ చేసి, మీ వైపు నేను చూడను, మీ ముఖం నేను చూడను, మీరు నా దగ్గరికి రాకండి, మీరు నాకు నీళ్ళు ఇవ్వకండి, నేను అపవిత్రం అవుతాను, నేను యూదుని కాబట్టి నేను చాలా గొప్పగా స్థాయిలో ఉన్న వ్యక్తిని, మీరు సమరయులు కాబట్టి మీరు తక్కువ కులస్తులు, మీరు అంటరాని వారు, అన్టచబుల్స్, మీరు దూరం ఉండండి అనేమి ఆయన అనుకునే వ్యక్తి ఏమి కాదు. ఈజ్ విల్లింగ్ టు యాక్సెప్ట్ దెమ్. ఓకే, తర్వాత ఆయన అందరిలాగే ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన కూడా మరి మనిషిగానే ఉన్నారు కాబట్టి ఆయన కూడా దాహంగా ఉన్నారు. సో కాబట్టి అది కూడా మిట్ట మధ్యాహ్న సమయం, అంటే ఇంచుమించు 12 గంటలు అవుతుంది. సో మిట్ట మధ్యాహ్నము బాగా ఎండ ఎక్కువగా ఉన్నటువంటి సమయము. ఓకే, ఇంకా చెప్పాలంటే ఆయన అలసి ఉన్నాడు అని అక్కడ 6లో ఉంది. తర్వాత ఆయన అక్కడ కూర్చుండెను. అక్కడ యాకోబు బావి ఉండెను కనుక యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలు అయ్యను. తర్వాత ఆయనే అక్కడ ఆమె కోసం, ఒక విధంగా చెప్పాలంటే ఆ సమరయురాలు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. జీసస్ హిమ్సెల్ఫ్ ఈజ్ వెయిటింగ్. సో అక్కడ స్లైడ్ మీద చూస్తున్నారుగా, ఈ సీన్, జీసస్ ఈ సీన్ వాకింగ్, విల్లింగ్, వియరీడ్, అలాగే వెయిటింగ్. యేసు ప్రభువు మరి ఆ రీతిగా మరి తనను తాను తగ్గించుకొని, ఆనాటి యూదులైతే అక్కడికి వెళ్ళరు, సమరయలోని ఆ సుఖారు అనే గ్రామం దగ్గరికి వాళ్ళు వెళ్ళరు. యేసయ్యే మొదటి మెట్టు ఇనిషియేటివ్ తీసుకొని ఓకే ఆయన అక్కడికి వెళ్ళారు. ఓకే, తర్వాత ఏదైతే ఆ బ్యారియర్ ఉందో, యూదులు సమరయులు, పెద్ద కులస్తులు తక్కువ కులస్తులు అనే బ్యారియర్ ఏదైతే ఉందో దాన్ని ఆయన కావాలనే బ్రేక్ చేశారు. ఇంకా చెప్పాలంటే ఎవరైతే తక్కువ కులస్తులు, అంటరాని వారు అని పిలువబడుతున్నారో, లేక సమాజం నుంచి వెలివేయబడిన వారు, అటువంటి వారి మధ్యకు యేసయ్యే వెళ్ళారు. ఇంకా చెప్పాలంటే అది ఒకటి సమరయులు. తర్వాత రెండవది ఏంటి, సమరయ స్త్రీ. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, స్త్రీల మధ్య పరిచర్య అనే విషయం గురించి నేను చెప్తూ, మరి ఆనాటి సమాజంలో ఇశ్రాయేలు దేశంలో మరి స్త్రీలను వారు చిన్న చూపు చూసేవారు, తక్కువ స్థాయిగా వాళ్ళని చూసి మాట్లాడేవారు. యేసు ప్రభు ఆ బ్యారియర్ని కూడా ఆయన బ్రేక్ చేశారు. సో జెండర్ డిస్క్రిమినేషన్,
సో క్లాస్ లేక క్లాన్ లేక క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఏదైతే ఉందో, జాతి వివక్ష, కుల వివక్ష, దాన్ని ఆయన బ్రేక్ చేశారు. రెండవది జెండర్ డిస్క్రిమినేషన్, లింగ వివక్ష. ఓకే, స్త్రీలు కాబట్టి వాళ్ళని తక్కువ తక్కువ చూడడం, దాన్ని కూడా యేసయ్య బ్రేక్ చేశారు. ఇంకోటి నెక్స్ట్ ఏంటి, ఇంక చెప్పాలంటే ఆమె షీఈ్ అ సిన్ఫుల్ ఉమన్. ఆమె క్యారెక్టర్ మంచిది కాదు. ఓకే, ఆమె యొక్క వ్యక్తిత్వం, ఆమె యొక్క గుణం మంచిది కాదు. ఓకే, సో కాబట్టి ఇంకా చెప్పాలంటే ఎవరు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి, వాళ్ళతో మాట్లాడడానికి ఎవరు కూడా ఇష్టపడరు. అందుకే అందులో భాగంగానే చెప్పాలంటే మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి ఈమె నీళ్లు చేదుకోవడానికి ఆ బావి దగ్గరికి వచ్చింది. సాధారణంగా ఆ రోజుల్లో అందరూ కూడా తెల్లవారుజామున అందరూ కూడా స్త్రీలు మాట్లాడుకుంటూ వచ్చి ఆ బావి దగ్గర నీళ్లు చేదుకుని వెళ్ళిపోతారు. మధ్యాహ్నం ఎవరు రారు. సో దాన్ని బట్టి చూస్తే ఆనాటి స్త్రీలు కూడా ఎవరు కూడా ఆమె దగ్గరికి వెళ్ళడానికి కూడా ఇష్టపడలేదు, మాట్లాడడానికి కూడా అందుకే ఆమె ఆ వివక్ష అనుభవించింది. కాబట్టి ఎవరు లేని టైంని చూస్ చేసుకుని మధ్యాహ్నం అక్కడికి వచ్చి నీళ్లు చదువుకుని వెళ్ళిపోదామని ఆమె అక్కడికి వచ్చింది. సో జీసస్ వాజ్ విల్లింగ్ టు బ్రేక్ ఆల్ దోస్ బ్యారియర్స్ ఇన్ ఆర్డర్ టు రీచ్ అవుట్ టు ద సిన్నర్స్. పాపులు అని ఎవరైతే పిలువబడుతూ ఉన్నారో ఆ రోజు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు దేవుని ప్రేమ చూపించి, వాళ్ళకి సువార్త ప్రకటించి, వారిని ప్రభు దగ్గరికి నడిపించి నిత్య జీవాన్ని అందించడానికి యేసయ్యే రిస్క్ తీసుకుని, యేసయ్యే ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళ ఉన్న స్థలానికే, వాళ్ళ ఉన్న స్థితిలోకే యేసయ్య వెళ్ళారు. అందుకే కదా మనకు లూకా సువార్త 19:10 నశించిన దాన్ని వెదకి అలాగే రక్షించడానికి యేసయ్య లోకానికి వచ్చారు. కాబట్టి ఆయన వెతుక్కుంటూ వచ్చారు. కాబట్టి మనమున్న స్థలంలోకి లేక మనమున్న స్థితిలోకి యేసయ్యే వచ్చారు. అది చాలా గొప్ప సంగతి కదండి. చాలాసార్లు మనము అందరూ మన దగ్గర రావాలని కోరుకుంటాం, కానీ యేసయ్య ఎలా కాదు. యేసయ్యే ఆయనే ఇనిషియేటివ్ తీసుకొని ఆయనే నడుచుకుంటూ, ఆయనే మిట్ట మధ్యాహ్నం కూడా ఎండ ఎక్కువగా ఉన్నా, ఆయనే అలిసిపోయి ఉన్నా కూడా, ఇంకా చెప్పాలంటే ఆయన యూదుడిగా ఉండి, అంటే ఆ భాషలో చెప్పాలంటే ఉన్నత కులస్తుడిగా, ఉన్నత జాతికి చెందిన వ్యక్తిగా ఉండి కూడా తక్కువ జాతి మధ్యకు వెళ్ళేటటువంటి ఎవరు రిస్క్ తీసుకుంటారండి? ఎవరు కూడా ఆ పని చేయరు కదా. అయితే యేసయ్య ఆ రిస్క్ తీసుకొని, ఓకే, ఎందుకంటే ఒకే ఒక ఉద్దేశం, ఆయన గోలంతా ఒకటే, వారిని మార్చి దేవుని ప్రేమను వారికి చాటి వారి జీవితాన్ని మార్చాలనే ఉద్దేశంతో ప్రభు అక్కడ ఉన్నారు. కాబట్టి ఆ రీతిగా ఆ యొక్క స్త్రీ మధ్యకు, ఆ సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. ఇక తర్వాత ఈ అధ్యాయంలో 9వ వచనం నుండి 26 వరకు కూడా ఆ పాపపు స్త్రీతో ప్రభు చేసిన సంభాషణ, ద కాన్వర్సేషన్ విత్ ఎ సిన్ఫుల్ వుమన్ అనే విషయాన్ని మరి మనం చూస్తాం. ఓకే, 9 నుంచి 26 దాకా వాళ్ళు కొన్ని విషయాలు మాట్లాడుకున్నారు. ఇక్కడ మనకు టైం లేదు, కానీ మీరు తర్వాత పెద్ద అధ్యాయం కాబట్టి తర్వాత నేను చదివించట్లేదు. దే టాక్డ్ అబౌట్ వెల్స్, వాటర్, వికెట్నెస్, వర్షిప్ అండ్ విజ్డమ్. ఓకే, బావి గురించి మాట్లాడుకున్నారు, నీళ్ళ గురించి మాట్లాడుకున్నారు. ఇంకా చెప్పాలంటే డైరెక్ట్ గా యేసయ్య ఆమెకు వాక్యం చెప్పడానికంటే ముందు, అంటే ఆమెకు పెద్దగా అర్థం కాదు కాబట్టి ఫస్ట్ ఎలా స్టార్ట్ చేస్తారు, ఆయన న్యాచురల్ గా, అమ్మ తాడానికి నీళ్ళు ఇస్తావా, ఎందుకంటే ఆమె కూడా నీళ్ళు చదువుకోవడానికి వచ్చింది కదా అక్కడికి. కాబట్టి జస్ట్ న్యాచురల్ గా తన సంభాషణ స్టార్ట్ చేశారు. అమ్మ తాగడానికి నీళ్ళు ఇస్తావా అని స్టార్ట్ చేసి, ఇంకా అలాగా నీళ్లు మాట్లాడుకుంటూ ఆ యొక్క మామూలు నీళ్ళ గురించి మాట్లాడి, ఇక ఆత్మీయ నీళ్ళ గురించి ఆయన మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఓకే, న్యాచురల్ వాటర్ టు సూపర్ న్యాచురల్ వాటర్, అదే లివింగ్ వాటర్, జీవజలం. సాధారణమైన నీళ్ళ గురించి మాట్లాడుతూ ఇక నెక్స్ట్ ఆయన టాపిక్ ఎక్కడికి వెళ్ళింది, జీవజలం గురించి మాట్లాడము. ఓకే, మెస్సయ గురించి మాట్లాడము, రక్షణ గురించి మాట్లాడడం, పాప క్షమాపణ గురించి మాట్లాడడం. ఒకవేళ ఆమె పాపములు ఉంది, ఆ విషయం తెలుసు యేసయ్యకి. అందుకే ఇంక డైరెక్ట్ గా, అమ్మ మరి తెలుసు నీకు 5 భర్తలు ఉన్నారు, ప్రస్తుతం నువ్వు ఎవరితో అయితే ఉన్నావో ఆయన నీ భర్త ఏమి కాదు అని చెప్పినప్పుడు ఆమె షాక్ అయింది. దాంతో ఇంకా ఆమె ఈయనెవరో ఒక ప్రవక్త అయి ఉండొచ్చు అని కూడా అనుకుంది. లేక అందరూ మెస్సయ గురించి మెస్సయ రావాలనుకుంటున్నారు ఆ రోజుల్లో, ఈయనే ఆ మెస్సయ అని కూడా ఆమె నమ్మింది. తర్వాత ఎప్పుడైతే యేసయ్య అలా చెప్పారు, అది కూడా ఎందుకంటే
ఆమెను టార్గెట్ చేయాలనే ఉద్దేశంతో కాదు యేసయ్య చెప్పింది. ఆమె తన పాపం విషయమే రియలైజ్ అవ్వాలి అనే విషయంతో ఉద్దేశంతోనే చెప్పారు. నాట్ విత్ ఎ జడ్జిమెంటల్ యాటిట్యూడ్, ఓకే, బట్ దట్ షీ షుడ్ రియలైజ్. ఓకే, ఆమె తన పాపం విషయమై గుర్తించాలి, రియలైజ్ అవ్వాలి, అలాగే రిపెంట్ అవ్వాలి. సో ఆ రియలైజేషన్ ఆమెలో రావాలని, అలాగే ఆ రియలైజేషన్ షుడ్ లీడ్ టు వాట్? రిపెంటెన్స్. పశ్చాత్తాపములు కలగాలి కదా. అప్పుడే కదండి ఒక వ్యక్తి క్రీస్తుని అంగీకరించేది. ఫస్ట్ ఏది? నేను పాపిని అని గుర్తించాలి, గ్రహించాలి. ఇప్పుడే నాకు రక్షకుడు అవసరము, ఈ పాపం నుంచి విడిపించే వ్యక్తి నాకు కావాలి అని ఆ వ్యక్తి రియలైజ్ అవుతాడు. ఆ ఉద్దేశంతోనే ఆ యేసయ్య ఆ రోజు ఆమెతో ఆ మాటలు చెప్పారు. అంటే తన పర్సనల్ లైఫ్ గురించి కొన్ని విషయాలు మాట్లాడారు కదా. నీకు 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడున్న వ్యక్తి కూడా నీ భర్త కాదనే విషయం కూడా. సో ఇవన్నీ విషయాలు కూడా వాళ్ళు మాట్లాడారు. సో దేర్ వాజ్ ఎ కాన్వర్జేషన్ దట్ టుక్ ప్లేస్ బిట్వీన్ జీసస్ అండ్ ద సమరిటన్ వుమన్. 9-26 వచనాల్లో యేసయ్య చేసిన సంభాషణ మనకు అనిపిస్తుంది. చివరిగా 27-30 వచనాల్లో వాట్ డు యు సీ? వి సీ ద కన్వర్షన్ ఆఫ్ ఎ సిన్ఫుల్ వుమన్. ఆ పాపు స్త్రీ, సమరయ స్త్రీ యొక్క మార్పు, ఆమె యొక్క రక్షణకు సంబంధించిన విషయం ఎలా మారిందో మనం చూడగలం. సో ఇమ్మీడియట్ గా ఎప్పుడైతే ప్రభు ఆ మాట చెప్పారో ఆమెలో వెంటనే గ్రహింపు, ఓకే, రియలైజేషన్ ఇమ్మీడియట్ గా వచ్చింది, రిపెంటెన్స్ కూడా ఇమ్మీడియట్ గా తనలో కలిగింది. అండ్ దట్ వాజ్ ఇన్క్రెడిబుల్. అంటే మనం నమ్మశక్యము కానటువంటి ఒక గొప్ప మార్పు ఆమెలో కలిగింది. అలాగే ఆమెలో వచ్చిన కన్వర్షన్, ఆమెలో వచ్చిన మార్పు, ట్రాన్స్ఫర్మేషన్, ఓకే, కన్వర్షన్ బదులుగా ట్రాన్స్ఫర్మేషన్ అనే పదాన్ని ఉపయోగిస్తే ఇంకా బాగుంటుంది. ఆమెలో కలిగినటువంటి గొప్ప మార్పు, ఇట్ వాజ్ సచ్ అన్ ఇంపెల్లింగ్ వన్. అంటే చాలా మనల్ని ప్రేరేపించేదిగా, ఇన్స్పైర్ చేసేదిగా ఉంది. ఎందుకంటే ఆమె ఏం చేసింది? ఆమె నేను పాపిని అని గ్రహించింది. గమనించండి, 2 things వెరీ ఇంపార్టెంట్. ఆమె ఎవరో గ్రహించింది. ఆమె ఎవరని గ్రహించింది? వాస్తవమే, నేను పాపిని, నేను పాపులు, ప్రస్తుతం కూడా పాపంలోనే ఉన్నాను. ఓకే, సో గుడ్ థింగ్ దట్ షీ రియలైజ్ దట్ షీ ఈజ్ ఎ సిన్నర్. ఓకే, రెండవది ఏంటి? నా ఎదురుగా నాతో మాట్లాడుతున్న వ్యక్తి ఎవరో కూడా గ్రహించింది. సాధారణ ఫస్ట్ ఏమనుకుందంటే ఎవరో ఒక ఆయన, ఒక యూదుడు అక్కడ కూర్చున్నాడు అనుకుంది. అయితే కన్వర్జేషన్ స్టార్ట్ చేసే కొద్ది ఫస్ట్ ఏదో అమ్మ తాడని నీళ్ళు ఇస్తావా అని ఆయన అడిగారు, అంటే న్యాచురల్ గానే అడిగారు. ఇంకా తర్వాత ఆ న్యాచురల్ టాక్ ని సూపర్ న్యాచురల్ టాక్ వరకు తీసుకెళ్లేటప్పటికి, ఓకే, ఫస్ట్ మరి ఆమె ఎవరు గుర్తించింది, ఆమె పాపని గ్రహించింది. ఆమెతో మాట్లాడుతున్న వ్యక్తి ఆయనే మెస్సయ్య, ఆయనే రక్షకుడు, ఆయన ద్వారానే నాకు పాప క్షమాపణ సాధ్యం, ఇంకా వేరే ఎవరి ద్వారా ఇది సాధ్యం కాదు అనే విషయం కూడా గ్రహించింది. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో కాబట్టి పరిశుద్ధాత్మ గురించి కూడా ప్రభు చెప్పినప్పుడు అసలు పరిశుద్ధాత్ముడు చేసే పని ఏంటంటే ఆయన ప్రతి వ్యక్తిని కూడా నీతిని, అలాగే నీతి గురించి, తీర్పుల గురించి, పాపం గురించి ఒప్పింప చెయ్యను ఉంది కదా యోహాను సువార్త 16లో. అంటే 2 things వెరీ ఇంపార్టెంట్ ఆ వచనంలో కూడా. ఆయన వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు మనల్ని ఏం చేస్తారంటే ఫస్ట్ నిన్ను ఒప్పిస్తాడు. ఏ విషయంలో? నీవు పాపివి అని నీ పాపం విషయమే ఒప్పిస్తాడు. ఇంకా అలాగే ఆ నీతి, తీర్పు అనేది దేవుడికి సంబంధించినవి. అంటే నువ్వు ఎవరో నేను ఒప్పిస్తాడు, అలాగే దేవుడు ఎవరో కూడా నీకు బయలుపరుస్తాడు. ఓకే, సో యూ విల్ హ్యావ్ ఎ ఫెయిర్ అండర్స్టాండింగ్ ఆఫ్ హూ యు ఆర్ అండ్ హూ గాడ్ ఈస్. దట్ 2 things ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ కూడా ఆ 2 విషయాలు జరుగుతున్నాయి. ఆ యేసయ్య ఆమెతో మాట్లాడిన తర్వాత ఏం జరుగుతుంది? ఆమె ఎవరు గ్రహించింది, గుర్తించింది, నేను పాపిని గ్రహించింది, గుర్తించింది. రెండవదిగా ఇక ఆయనే మెస్సయ్య, ఆయనే రక్షకుడు అని గుర్తించింది. గుర్తించి ఇంకా అక్కడే ఉండిపోలేదు. ఏం చేసింది? కొండను అసలు ఎందుకోసం వచ్చిందో ఆ పని మర్చిపోయి, నీళ్లు చేదుకోవడానికి వచ్చింది కదా అసలు అది మర్చిపోయి అక్కడ కొండ వదిలేసి ఏం చేసింది? మొత్తం ఊర్లోకి వెళ్ళిపోయి. అందుకే ఆ వీడియో క్లిప్, ఓకే, మీరు చూడాల్సింది. ఫేస్ లో సంతోషం వెళ్ళిపోయి ఏం చేసింది? మొత్తం ఆయనతో మాట్లాడిన తర్వాత, తన జీవితం మారిన తర్వాత ఊర్లోకి వెళ్ళి మొత్తం అందరినీ చెప్పి రండి 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 చూడండి, ఓకే, నేను ఎవరో, నేను ఏం చేస్తున్నానో, నా జీవితం ఏంటో మరి చెప్పినటువంటి ఒక ప్రవక్త నేను చూశాను, మెస్సయ్య అని ఎదురు చూస్తున్నామే అందరూ కూడా. ఒక లోకరక్షకుడు రావాలి, వస్తాడు మెస్సయ్య రావాలి,
అభిషిక్తుడు రావాలి, రక్షకుడు రావాలని ఇదిగో ఆయన ఉంచేశాడు, ఇదిగో అక్కడ ఉన్నాడు రండి నేను చూపిస్తాను మీకు అని మొత్తం అందరికి చెప్తే మొత్తం ఊరంతా కూడా కదిలింది కదండి. ఇట్ వాజ్ ఎ వండర్ఫుల్ సీన్ టు సీ. ఓకే, అందుకే మనం కొన్ని చూడాలి, అప్పుడు మనకి ఆ విషయాలు మనకి మన మైండ్ లో బాగా ఇంప్రింట్ అవుతాయి. సో అందరు కూడా ఆమె చెప్తున్నటువంటి ఆ ఆశ చూసారా, సీనరీ జీల్, ఆమెలో ఎంతూజియాజం, ప్యాషన్ చూసారా, జాయ్ చూసారా, ఆ కన్విక్షన్ చూసారా, మొత్తం ఊరంతా వచ్చేసింది. సో నేనంటాను ఆమె వన్ ఆఫ్ ది ఎఫెక్టివ్ ఇవాంజలిస్ట్ ఆఫ్ ద డే ఆఫ్ జీసస్. యేసు ప్రభు జీవించిన రోజుల్లోనే గొప్ప సువార్థకురాలుగా మారిపోయింది ఆమె. వాస్తవంగా ఆమె పాపిగా అందరూ పిలిచారు, కానీ అఫ్ కోర్స్ ఆమె జీవితం అదే. కానీ యేసయ్య ఆమెను సంధించడం ద్వారా, దర్శించడం ద్వారా ఆమె జీవితం మార్చబడి గొప్ప సువార్థకురాలుగా మారిపోయింది. ఊరంతా కూడా అక్కడికి వచ్చి, ఇంకా చెప్పాలంటే నేను ఆ వాక్య భాగాన్ని చదువుతున్నప్పుడు కొన్ని విషయాలు గ్రహించాను, అవి చదువుకుందామండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 39 నుండి 42 దాకా ఎవరైనా మైక్ ఆన్ చేసుకుని చదవండి. ఇంకా నేను ముగింపులోకి వచ్చేస్తున్నాను, ముగించేద్దాం. ఇది చదువుకొని ప్రార్థన చేసి ముగించేద్దాం. యోహాను సువార్త 4:39 నుంచి 42 దాకా. రైట్. నేను చేసినవన్నీయు నాతో చెప్పెనని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తన యొద్ద ఉండుమని ఆయనను వేడుకొనిరి గనుక ఆయన అక్కడ 2 దినములుండెను. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనిది. గమనించండి, అక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఎప్పుడైతే ఆ స్త్రీ, సమరయ స్త్రీ ఆ ఊర్లోకి వెళ్ళి అందరికి చెప్పి, రండి ఇదిగో నేను చేసినవన్నీ నాతో చెప్పిన వ్యక్తి నేను కనుగొన్నాను, ఆ ప్రవక్తను కనుగొన్నాను, ఆ మెస్సయాన్ని కనుగొన్నాను చెప్పినప్పుడు, ఆమె చెప్పిన మాటను బట్టి అనేకులు ఆయన విశ్వాసం ఉంచారు. సో ఒక గొప్ప సువార్థికురాలుగా ఆమె వెంటనే మారిపోయింది. ఓకే, అది ఒక గొప్ప అద్భుతం. అయితే అంటే యాక్చువల్ చెప్పాలంటే 2 అద్భుతాలు ఉన్నాయి. ఓకే, ఒకటేంటి, చాలా మంది ఓకే ఆమె జీవితం మారడమే అద్భుతం అయితే, రెండవది ఆమె జీవితాన్ని చూసి లేక ఆమె సాక్ష్యాన్ని చూసి అనేకులు ఆయనను విశ్వాసం ఇచ్చారే, అది ఇంకొక అద్భుతం. ఓకే, అది చూస్తున్నాం మనం. ఇంకా తర్వాత ఎప్పుడైతే జరిగిందో వాళ్ళందరూ కూడా, సమరయులందరూ కూడా యేసయ్యకి రిక్వెస్ట్ చేశారు, ప్రభువా మీరు మా మధ్య ఇంకో 2 రోజులు ఉండండి అని చెప్పినప్పుడు యేసయ్య వారి మధ్యలో ఉన్నారు. వారి మధ్యలో 2 రోజులు ఇంకా ఉన్నారు. ఆ 2 రోజులు ఇంకొక అద్భుతం జరిగింది. ఏంటి అంటే, అప్పటిదాకానేమో ఆ స్త్రీ వెళ్ళి చెప్పిన మాటను బట్టి ఆయన దగ్గరకు వచ్చి అనేక మంది ఆయన విశ్వాసం ఉంచారు. ఇక ఆ 2 రోజులు ఆయన అక్కడ వాళ్ళ మధ్యలో ఉన్నందున, అప్పుడు ఆయన మాటలు వినినందున ఇంకనూ అనేకులు, ఇంకా ఎవరైతే మిగిలిపోయి ఉన్నారో లేక చుట్టుపక్కల ఉన్నారో గ్రామాల్లో, వాళ్ళు కూడా వచ్చి అనేకులు ఆయన మాటలు విని వాళ్ళు ఏమన్నారు, ఇప్పుడు వాళ్ళు ఇలా అంటున్నారు, ఇక మీదట నీవు అంటే ఆ స్త్రీని చూస్తూ, ఇక మీద నీవు చెప్పిన మాటలు బట్టి కాక మా మట్టుకే మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాము. నువ్వు చెప్పిన మాట వాస్తవమేనమ్మా. అయితే ఇప్పుడు మేము ఇక్కడ 2 రోజులు ఆయనతో ఉన్నాము, ఆయన మాటలు విన్నాము, ఆయనతో సహవాసం చేశాము, ఆయనతో నేరుగా సంభాషించాను. కాబట్టి మా ఏదో నువ్వు చెప్పావని, నువ్వు చెప్పిన మాటను బట్టి కాక ఇంకా మాకు మేముగానే ఈ రక్షకుని చూసి, మాకు మేముగానే ఈ రక్షకుడు ఈయనే లోక రక్షకుడే నమ్మి, మాకు మేముగానే ఆయన ప్రేమను చూసి, రుచి చూసి ఆయన నమ్మామమ్మా అని చెప్పిన వాళ్ళు కూడా అనేకులు ఉన్నారు. కాబట్టి ఆ రోజున చూడండి, యేసుక్రీస్తు ప్రభు ఆమె ఒక పాపి అయినా సరే, అంటే అంటరానిగా పిలువబడుతున్న సమరయురాలుగా ఉన్నా సరే, లేదు స్త్రీగా చిన్న చూపు చూడబడుతున్నా సరే, లేదు క్యారెక్టర్ బాగాలేదు కదా అంటే చాలా ఇవన్నీ మైనస్ పాయింట్సే కదండి. ఆమెకి ఇవన్నీ మైనస్ పాయింట్సే. కానీ యేసయ్య మాత్రం ఇనిషియేటివ్ తీసుకొని ఆయనే తనను తాను తగ్గించుకొని, ఆయనే ఆమె జీవితాన్ని మార్చాలి, ఆమెకు రక్షణ సువార్త వినిపించాలి అనే ఉద్దేశంతో ఆయన ఆ మండు టెండలో ఆమె కొరకు అక్కడ ఎదురు చూస్తూ ఆమెతో సంభాషించడం ద్వారా ఆమె జీవితం మార్చబడింది. చూసారా, దీని ద్వారా మనం నేర్చుకునే పాఠం ఏంటి? ఓకే, ఈ టైటిల్ నేను చెప్పినట్టుగా జీసస్ మినిస్ట్రీ అమాంగ్ ద సిన్నర్స్, పాపుల మధ్య
యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్య ఎలా ఉందో చూస్తున్నారు కదా. యేసు ప్రభు ఏ రీతిగా ఆయనే పాపులను వెతుక్కుంటూ, ఓకే, పాపులను వెతుక్కుంటూ ఆయనే వారి దగ్గరికి వెళ్ళి వారితో కూర్చొని వారితో సంభాషిస్తూ దేవుని ప్రేమను పంచుతూ వారిని జడ్జిమెంటల్ యాటిట్యూడ్తో కాకుండా, అంటే మీరు పాపులు, మీరు నరకానికి వెళ్ళిపోతారు ఇంకా అన్నట్టుగా కాకుండా, ఎందుకంటే కొంతమంది అలా ట్రీట్ చేస్తుంటారు కదండి మన సమాజంలో. అయితే యేసయ్య అప్రోచ్ ఇస్ వెరీ వెరీ డిఫరెంట్. చాలా మంది పరిసయ్యుల యాటిట్యూడ్ ఎలా ఉందంటే, ఆ రోజుల్లో నేను వాడిలాగా వీడిలాగా నేను చాలా నీతిగా ఉన్నాను అని కండెమ్ చేసే యాటిట్యూడ్, జడ్జిమెంటల్ యాటిట్యూడ్ ఎవరిదంటే పరిసయ్యులది, సద్దూకయ్యులది, శాస్త్రులు ఆ రోజుల్లో. యేసయ్యది అలా కాదు. పాపులను ప్రేమించే మనస్సు, పాపులను అర్థం చేసుకునే మనస్సు. అంటే ఆయన వారి స్థితిగతులను అర్థం చేసుకొని వారి దగ్గరకు ఈయన వెళ్ళి వారిని ప్రేమించి వారు చేసిన ప్రతి పాపాన్ని కూడా క్షమించి, అలాగే దేవుని ప్రేమ ఏంటో వాళ్ళకి చూపించి, ఆ కరుణ చూపించి, ఆ దయను వారి పట్ల చూపించి, వారిని రక్షించి, వారిని విడిపించి, వారికి నూతన జీవితాన్ని, న్యూ లైఫ్ని అనుగ్రహించారు యేసుక్రీస్తు ప్రభు. వండర్ఫుల్ కదా, సో వండర్ఫుల్. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆయన అంత అద్భుతంగా ఆయన పరిచర్య చేసినటువంటి విధానం మనకు అనిపిస్తుంది. సో నౌ వాట్ షుడ్ బి అవర్ రెస్పాన్స్? ఇప్పుడు మన స్పందన ఎలా ఉండాలి? ఓకే, మనం ఓకే పాపులను చూసినప్పుడు ఓకే మనం ఎలా చూడాలి? వారికి దేవుని ప్రేమను ఎలా వారికి మనము తెలియచేయాలి? కొన్నిసార్లు అంటే వాళ్ళు మన దగ్గర రాకపోవచ్చు, మనమే ఇనిషియేటివ్ తీసుకుని, ఇంకా చెప్పాలంటే రిస్క్ తీసుకోవాలి కొన్నిసార్లు. కరెక్టే, దేవుని పని మనం ఏది చేస్తున్నప్పుడు కూడా మనకు అన్ని అనుకూలంగా ఉండవు కదండి. మనమే కొన్నిసార్లు రిస్క్ తీసుకోవాలి, మనమే కొన్నిసార్లు ఇనిషియేటివ్ తీసుకుని మనమే అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది, వాళ్ళని కలుసుకోవాల్సి ఉంటుంది, వాళ్ళకి దేవుని ప్రేమ గురించి చెప్పాల్సి ఉంటుంది. వాళ్ళకి వెంటనే అర్థం కాకపోవచ్చు, ఇంకా చెప్పాలంటే మనల్ని వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఓకే, వాళ్ళే మిస్అండర్స్టాండ్ చేసుకోవచ్చు, ప్లస్ మనం చుట్టూ చూసే వాళ్ళు కూడా మనల్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. ఆ రోజులు యేసయ్య కూడా అదే జరిగింది కదండి. యేసయ్యని కూడా తప్పుగా అనుకున్నారు కదా వీళ్ళతో కూర్చొని మాట్లాడుతూ ఉంటే. కాబట్టి ఈ రోజు మనం కూడా ఎవరికైనా సువార్త చెప్పాలనుకున్నప్పుడు మనమే రిస్క్ తీసుకొని, మనమే ఇనిషియేటివ్ తీసుకొని ఒక చోటుకి వెళ్ళి ఓకే వాళ్ళకి చెప్తున్నప్పుడు మనకు అక్కడ కొంత ఇబ్బంది కలగచ్చు, మనుషులు మనల్ని అపార్థం చేసుకోవచ్చు. ఓకే, ఏది ఏమైనా కావచ్చు, బట్ స్టిల్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇవన్నీ జరిగిన తర్వాత ఏం జరుగుతుందంటే, దేవుడు వారిని దర్శించి, దేవుడు వారి జీవితాన్ని మార్చిన తర్వాత అప్పుడు మనకు సంతోషం, ఆనందం కలుగుతుంది. వారి జీవితాలు మార్చబడిన తర్వాత ఒకవేళ మనం కొంత శ్రమ తీసుకొని ఇబ్బంది పడి వాళ్ళు వీళ్ళు ఆ మాటలు ఈ మాటలు అన్నా కూడా పర్వాలేదు. దేవుని కోసం మనం ఇది చేసినప్పుడు, వారి జీవితం మార్చబడినప్పుడు, వారికి దేవుడిలో ఒక గొప్ప సంతోషాన్ని వాళ్ళు పొందుకున్నప్పుడు, రైట్, సో వాళ్ళకి రక్షణ కలిగినప్పుడు కలిగే ఆనందం చాలా అద్భుతంగా ఉంటుందండి. మనం పొందుకునే ఆనందం, దేవుడు మనకిచ్చే ఆనందం చాలా అద్భుతంగా ఉంటుంది. అప్పుడు మనం పడిన ప్రయాస, రిస్క్, ఇవన్నీ మిస్అండర్స్టాండింగ్స్, ఓకే, గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. సో దేవుడు వాటిని తీసివేస్తాడు. సో మన స్పందన ఏమై ఉండాలంటే, దేవుడు ఒకప్పుడు మనము పాపులే కదా, మనల్ని ఏం చేశాడు? ఆయనే వెతుకుడు మన దగ్గరికి వచ్చాడు. మనమేమి నీతిమంతులుగా ఉండి మంచి వాళ్ళుగా ఉండి మనం ఆయన వెతకలేదు కదండి. ఎవరు కూడా, నాతో కలుపుకొని చెప్తున్నాను, నేనేమి ఆయన్ని వెతకలేదు. యేసయ్యే పాపినే నన్ను వెతుక్కుంటూ నా దగ్గరకు ఆయన వచ్చాడు. నేనున్న స్థితిలోకే, మా ఊర్లోకే ఆయనే నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. నా జీవితాన్ని ఆయన మార్చాడు, నన్ను ప్రేమించాడు. కాబట్టి నా స్పందన ఏమై ఉండాలంటే, నేను యేసయ్య కోసం ఆయన చేసిన పరిచర్యను ఆయన విధానంలోనే నేను కూడా చేసి దేవుని నామానికి మహిమను తీసుకుని రావాలనే ఆశ నేను కలిగి ఉన్నాను. మనందరూ కూడా అదే కలిగి ఉండాలని ప్రార్థన చేద్దాం. ఈరోజు ఈ రెండు సన్నివేశాలు విన్నాం కదా. పాపుల మధ్య ప్రభు చేసిన పరిచర్య, వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ విషయంలో ఆయన ఎలా స్పందించాడు విన్నారు. అలాగే రెండవదిగా సమరయ స్త్రీ విషయంలో ప్రభు ఎలా స్పందించారు, ప్రభు ఎలా వారిని ప్రేమించారు, ప్రభు ఎలా ఎటువంటి రిస్క్ తీసుకున్నారు, ప్రభు ఏ రీతిగా ఓకే దేవుని ప్రేమను వారికి పంచారు, అలాగే ఏ రీతిగా వారి ఎడల మరి తీర్పు తీర్చే దూరంతో, జడ్జిమెంటల్ యాటిట్యూడ్తో కాకుండా దేవుని ప్రేమ చూపించి వారిని క్షమించారు. వారు చేసిన ప్రతి పాపాన్ని క్షమించారు.
క్షమించి వారికి ఇంకొక న్యూ లైఫ్, కొత్త జీవితాన్ని, లేక ఇంకొక ఛాన్స్, సెకండ్ ఛాన్స్ ఏ రీతిగా ప్రభు వారికి ఇచ్చారు మనం చూసాం. కాబట్టి అలాగునే మన యాటిట్యూడ్ కూడా ఉండాలి. అయితే నేను చెప్పినట్టుగా ఆయన కృప సత్య సంపూర్ణ రెండు ఆయనలో ఉన్నాయి. కృప ఉంది, సత్యం ఉంది. అంటే పాపులను ప్రేమించేవాడే, కానీ పాపాన్ని మాత్రం అంగీకరించడు, పాపాన్ని మాత్రం ద్వేషిస్తాడు. అక్కడ మాత్రం ఆయన రాజీ పడడు, అక్కడ మాత్రం ఆయన దాన్ని ఒప్పుకోడు. అందుకే ఆ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని క్షమించాడు. రాజుతో కొట్టే ఆమె చంపలేదు, ఇక నువ్వు క్షేమంగా హ్యాపీగా వెళ్ళమన్నాడు, కానీ నీవు ఇక పాపం చేయవద్దు. సో అక్కడ సత్యంతో మళ్ళీ ఆయనవి అక్కడ రాజీ పడదు. సో మనం కూడా అలాగే ఉండాలి. పాపులను అంటే వారు చేసే పాపంతో మనమేమి అంగీకరించవలసిన పని లేదు. బట్ యు కెన్ యాక్సెప్ట్ హిమ్ ఆర్ హర్ యాజ్ ఎ పర్సన్. వ్యక్తిగా వారిని మనం పాపులను ప్రేమించాలి, పాపాన్ని అంగీకరించకూడదు, పాపాన్ని ద్వేషించాలి. సో ఈ విషయంలో దేవుడే మనందరికి కృప అనుగ్రహించును గాక. యేసయ్య ఎలాగైతే స్పందించాడు పాపుల పట్ల, మనం కూడా ఒకప్పుడు పాపులే, అయితే ప్రభు కృపను బట్టి మనల్ని ఆయన రక్షించుకుని ఆయన రాజ్యంలో మనల్ని చేర్చాడు. ఇప్పుడు మన వైఖరి ఎలా ఉండాలి? ఇప్పుడు మనం ఇతరులు చూస్తున్నప్పుడు, నేను చెప్పినట్టుగా పోయిన వారం మనుషులు చూసినప్పుడు వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు అని వారి మీద కనికరపడి అని బైబిల్లో ఉంటుంది. కాబట్టి మనం కూడా ఇతరులు చూసినప్పుడు దేవుని కనికరం, దేవుడు యేసయ్య ఎలా స్పందించాడో మనం కూడా అలాగే స్పందిద్దాం. యేసయ్య ఎలాగ వారి పాపాన్ని క్షమించాడో మనం కూడా అలాగే స్పందిద్దాం. అలాగున ఉండడానికి ప్రభు మనందరికీ కూడా కృప అనుగ్రహించును గాక. దేవునికి స్తోత్రం. ప్రభు తన వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రేమగల తండ్రి, ప్రభు ఈ దినాన్న మీరు పాపుల మధ్య జరిగించిన పరిచర్యను, మరి ప్రభు ఈ రెండు సన్నివేశాలు కూడా, వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీ సన్నివేశము, సమరయ స్త్రీ సన్నివేశాన్ని మా ముందుంచుకొని ధ్యానిస్తూ, యేసయ్య మీరు ఎలాగ స్పందించారు, మీరు ఎలాగ వారితో మాట్లాడారు, మీరు ఎలాగ వారి మధ్యకు వెళ్ళారు, మీరు ఎలాగ వారికి దేవుని ప్రేమ చూపించారు, మీరు ఎలాగున వారి పాపాలను క్షమించారు, మీరు ఎలాగున వారికి ఇంకొక సెకండ్ ఛాన్స్ ఇచ్చి తండ్రి వారి జీవితాలు మార్చబడడానికి మీరు గొప్ప కారకులయ్యారో, ఈ దినాన్న తండ్రి మీ వాక్యం గురించి కొన్ని విషయాలు నేర్చుకున్నాం ప్రభు. అవును తండ్రి, రోగులకే కానీ ఆరోగ్యంగా ఉన్న వారికి వైద్యుడు అక్కర్లేదన్నట్టుగా, పాపులకే కానీ నీతిమంతులని పిలువ రాలేదు, పాపులనే పిలువవచ్చుని అని పాపుల మధ్య మీరు సేవ చేసి, ఇంకా చెప్పాలంటే ఆ రోజులు అనేకులు మిమ్మల్ని ఇతడు పాపుల స్నేహితుడు అని కూడా వారు మిమ్మల్ని పిలిచారు కదా నాయన. కాబట్టి తండ్రి, మీరు చేసిన ఆ యొక్క గొప్ప కార్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ దినాన్న పాపులమైన మమ్మల్ని మీరు క్షమించి నీతిమంతులుగా మార్చుకునేందుకు స్తోత్రాలు. అయితే ఈ లోకంలో ప్రభు మా చుట్టూనే, మా కళ్ళ ముందునే ఎంతో మంది ప్రభు ఈ పాపంలోనే జీవిస్తూ ఉన్నారు. అయితే మరి వారి యొద్దకు మేము ఏ రీతిగా వెళ్ళి వారిని కలుసుకొని దేవుని ప్రేమను వారికి ప్రకటించి వారిని కూడా మీ వైపు త్రిప్పాలో, క్రీస్తు చెంతకు నడిపించాలో తండ్రి, మా అందరికీ కూడా మీరు కృపనివ్వండి, మీ అభిషేకాన్ని దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుడా, మా అందరినీ కూడా మీ కృపల హస్తానికి సమర్పించుకుంటున్నాం. ఈ ఆన్లైన్ బైబిల్ స్టడీ గ్రూప్ లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో ప్రతి బిడ్డను, వారిని, వారి కుటుంబాలను అందరినీ కూడా సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. మా అందరికీ, నేటి సంఘానికి అవసరమైన కృపను, జ్ఞానమును, అభిషేకమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మమ్మల్ని కూడా మీ రాజ్యంలో చిన్న పాత్రలుగా వాడుకోండి అయ్యా, చిన్న పాత్రలుగా వాడుకుని నాయన మీ యొక్క ప్రేమను మేము కూడా కలిగి ఇతరులకు మేము కూడా చూపించడానికి, కేవలం మాటలు మాత్రమే కాకుండా క్రియల్లో కూడా మీ ప్రేమను ప్రకటించడానికి, చూపించడానికి, ప్రదర్శించడానికి తండ్రి మాకు కావలసిన కృపను బిడ్డలందరికీ, మాకు అందరికీ దయచేయమని అయ్యా, మరి ఈ రీతిగా ఇంకా మీ వాక్యాన్ని ధ్యానిస్తూ మీలో ఆనందించే భాగ్యం మా అందరికి అనుగురించి నడిపించమని, సార్వత్రిక సంఘాన్ని, ప్రతి స్థానిక సంఘాన్ని కూడా, ప్రతి విశ్వాసాన్ని కూడా మీరు బలపరిచి, ప్రతి దైవ సేవకుని కూడా బలపరిచి సిద్ధపరచమని, మీ రాజ్యవ్యాప్తులు ప్రతి ఒక్కరిని వాడుకొని మీ నామానికి మహిమ కలిగించుకోమని మా ప్రార్థన ముందుకు స్తోత్రం చెల్లించుకోండి. యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని తోడు సహవాసం మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే ఉండి
నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్ రాడండి. వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.